మనం 145 శ్లోకాలు చెప్పుకున్నాం. 146 145. అపర్ణ చండిక చండముండాశ్రయించింది. అపర్ణ అంటే ఆమె శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆమె ఆకులను తిని తపస్సు చేసింది, ఆహారం కాకుండా. అందుకని ఆమె అపర్ణ అని అన్నారు. ఇదే కాకుండా ఆకులను కూడా పరిహరించి, అంటే ఆకులను కూడా అపర్ణ తినకుండా, ఆకులను కూడా తినకుండా ఘోరమైన నిరాహార దీక్షను పాటిస్తుంది. ఎందుకంటే ఆయనను తపస్సు ద్వారా సాక్షాత్కరింపజేసుకున్నారు ఈశ్వరుని. అందుకోసం అప్పుడు ఆమెనేమన్నారు, అపర్ణ అన్నారు. తర్వాత ఈ అపర్ణ అనే నామం బీజాక్షరాలతో సంపూర్తి చేసి అపర్ణాయ నమః అని మండల దీక్ష చేస్తే రుణ విముక్తులు వస్తున్నారు. అప్పుడే ఏమన్నా ఉంటే తీసుకోండి. చండిక చండముండాసుర యశోదని. చండిక అంటే మనుషుల్లో ఉండే చెడుని చెండాడి తీసేస్తున్నాను. ఊరికనే కూడా మా దగ్గరికి ఒకసారి వెళ్తే చెండికలాగా మనలో ఉండే చెత్తా చెదాన్నంతా నిర్మూలిస్తుంది. చండముండాసురులు అంటే చెడుడు ముడు అనే రాక్షసులు గమనించింది. అదే కాకుండా సాధన చేసేటప్పుడు మనుషుల్లో ఉండే మొండితనము, పట్టుదల, దాన్ని ఏం చేస్తుంది? మొండితనం పట్టుదల అంటే క్రోధంలో ఉంటుంది. మొండితనం పట్టుదల వాటిని సాధనగా మారుతుంది. ఆ మొండితనాన్ని, పట్టుదలని సాధన వైపు చూపించేటప్పటికీ ఏమైనా సరే నేను చేయాల్సిందే అనే మొండితనం ఇటు తిరుగుతుంది. దైవ కార్యాల వైపు భగవద్ధ్యాసలో తిరుగుతుందన్నమాట. అప్పుడు అసుర లక్షణాలు ఉండవు. చండముండాసురని వాళ్ళని ఆమె సంహరిస్తుంది. క్షరక్షరాత్మిక సర్వలోకేసి విశ్వదారికి త్రివర్గదాత్రి శుభగా త్రియంబికా త్రిగుణాంబిక స్వర్గాపవర్గదా సుత జపాపుష్పనివాసు ఓజోవతి శుచితర యజ్ఞరూపా ప్రియవ్రత దురారాజ్యాదురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతీ నిలయ మందార కుసుమప్రియ విరారాజ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపి మార్తాండ భైరవరాజ మంత్రిని నక్కరాజ్య త్రిప్రేసి జయత్రేనా నిత్రైగుణ్య పరాపర క్షరక్షరాత్మిక సర్వలోకేసి విశ్వదారిణి. క్షీణించే శరీరానికి శరీరం క్షీణించిపోతుంది. దీనిలో క్షీణించకుండా ఏముంటుంది? క్షీణించని శరీరికి అంటే ఆత్మకు. క్షీణించేది శరీరం, క్షీణించకుండా ఉండేది ఆత్మ. దానికి ఆమె క్షరక్షరాత్మక సర్వలోకేసి. ఈ ప్రపంచమంతా ఈ రెండింటికి ఆమె అధిష్టాత్రి. దానికి శరీరంలో ఉన్నప్పుడు శరీరంలో ఉండే ఆత్మకు, శరీరానికి శరీరంలో ఉండే ఆత్మకు రెండింటికి ఆమె అధీశ్వరి. క్షరక్షర రూపంలో ఆమె క్షర అక్షర రూపంలో ప్రవేశించి ఉంటుంది. అంటే అన్ని లోకాలకు అధీశ్వరి అయిన శ్రీదేవి ప్రపంచాన్ని తనలో ధరిస్తుంది. ప్రపంచాన్ని తనలో ధరించేదేంటి? అన్ని లోకాలకు అధీశ్వరైన శ్రీదేవి ప్రపంచాన్ని తనలో ధరిస్తుంది. ఆమెలో నుంచి ఈ సృష్టి మొత్తం వచ్చింది. అమ్మవారిలో నుంచి మొత్తం సృష్టి ఉత్పన్నమైంది. ఎట్లా ఉత్పన్నమైంది? ప్రళయం వచ్చి ఎప్పుడో ఏమవుతుంది, ఆమె పోయి ఆయనలో కలిసిపోయి కూర్చొని సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఆమె ఏం సంబంధం పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఏమో కూడా వెళ్ళి ఆయనతో కలుస్తున్న తర్వాత ఈ జీవులందరూ ఆమె లోపలికి వెళ్ళి ప్రేరణ కలుగుతూ ఉంటాయి. కదిలిచ్చి 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 ఏమైనా ఒకటిలో అంతా ఆమె జీవులు అందరూ ఉంటారు. ఇప్పుడు ఆమె ధరించింది మొత్తాన్ని,
మొత్తం సృష్టిని అంతా ఆమె దాని తనలో ధరిస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడు ప్రళయం వచ్చినప్పుడు శరక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రియంబిక త్రిగుణాత్మిక ప్రాణికోటికి ధర్మార్థ కామాలను ప్రసాదించి వారికి కావలసిన సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఎప్పుడు త్రివర్గాలంటే ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షాదుల్లో 3 మోక్షం తర్వాత త్రివర్గాలు 3 ధర్మ అర్థ కామాలు. ఈ మూడిటి ఎప్పుడు ఆమె చేతిలో ఉంటాయి ధర్మ అర్థ కామాలన్నీ. త్రివర్గదాత్రి శుభగా త్రియంబిక త్రిగుణాత్మిక ప్రాణికోటికి ధర్మార్థ కామాలను ప్రసాదించి వారికి కావలసిన సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. సౌభాగ్యం అంటే భాగ్యాలంటే అందరికీ తెలుసు. శుభగా అంటే సౌభాగ్య పరమైనవన్నీ. అన్నీ సౌభాగ్యం అంటే సౌభాగ్య వస్తువులు మనం తెస్తులే, బొట్టు కాటిక పసుపు కుంకుమ వీటన్నిటిని ఆమె ప్రసాదిస్తుంది. అది మనకి కావాల్సిన వాటన్నిటి సౌభాగ్యం అంటే. ఇంకో అర్థం ఏంటి? శుభంగా ఉండటం, ఎప్పుడు చూసినా సంతోషంగా తృప్తిగా ఉండటం. సౌభాగ్యం అంటే అది. ఏమున్నా లేకపోయినా ఎప్పుడు మనుషులు సంతోషంగా ఉండటం, అది వాటన్నిటిని ఆమె ప్రసాదిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె తల్లి. త్రివర్గదాత్రి శుభగా త్రయంబిక. త్రయంబిక అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి కూడా ఆమె తల్లి. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆమెకు 3 నేత్రాలు. సూర్యుడు చంద్రుడు అగ్ని. సూర్యుడు చంద్రుడు అంటే 2 కళ్ళు. అగ్ని ఎక్కడ ఉంటుంది? 3వ కన్ను ఇక్కడ, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ మూడింటిని కూడా ఆమె ధరిస్తుంది. 3 ఏముంటాయో అన్ని అమ్మవారి స్వరూపమే. త్రివర్గదాత్రి శుభగా త్రియంబిక. త్రియంబిక అంటే 3 గుణాలు. ఏంటి ఆ 3 గుణాలు? సత్వ రజస్తమో గుణాలకు ఆమె అధిష్టాత్రి. త్రిగుణాత్మ. 3 గుణాలకు కూడా ఆమె అధిష్టాత్రి. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నివాసి ఓజోవతి జ్యుతిధర యజ్ఞ రూప ప్రియవ్రత. స్వర్గాపవర్గదా శుద్ధ, పుణ్య పరిపాకం వల్ల లభించి పుణ్యం క్షీణించగానే సమాప్తి చెందే స్వర్గ సౌఖ్యాన్ని. మనం ఎంత పుణ్యం చేసుకుంటే అంత మన పూర్వజన్మలో మనం ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం చేసుకున్న పుణ్య పరిపాకం వల్ల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యం క్షీణించే వెంటనే పుణ్య పరిపాకం వల్ల లభించి పుణ్యం క్షీణించగానే సమాప్తి చెందే స్వర్గ సౌఖ్యాన్ని. ఎప్పుడైతే మన పుణ్యం అయిపోతుందో అప్పుడు ఆ స్వర్గ సౌఖ్యం అయిపోతుంది. మళ్ళీ పుట్టటం. మళ్ళీ అయితే పుట్టేవాడు ఏంటి? స్వర్గ సౌఖ్యాలు మంచి పుణ్యం చేసుకున్నవాడు కాబట్టి ఉత్తమమైన జన్మగా పుట్టాడు. స్వర్గ అపవర్గం అంటే ఎన్నటికీ క్షీణించని మోక్ష పదాన్ని ప్రసాదించే పరమేశ్వరు ఆమె. స్వర్గ అపవర్గద. అపవర్గము అంటే మోక్షం. స్వర్గమేమన్నా అందరికీ తెలుస్తుంది, సుఖ సంతోషాలు పుణ్యం వల్ల లభించింది. ఈ రెండిటి అపవర్గ పదాన్ని మోక్ష పదాన్ని ప్రసాదించే పరమేశ్వరి జపా పుష్ప నిభాకృతి. ఇది బాగా గట్టిగా తెలుసుకోవాలి. జపా పుష్ప నిభాకృతి. జపా కుష్మంలా నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. జపా కుష్మం అంటే మనకి ఎక్కడ వస్తుంది ఇది? జపా కుష్మ భాస్కరం జప విధో స్మరేదంబిక. జపము చేత, జపం అనే పుష్పం చేత
ఆమె తేజస్సును దర్శించగలం. ఇక్కడ ఎట్లా వచ్చింది మనకు? జపాకుసుమ నిభాకృతి. జపాకుసుమల్లా నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రం అంటే ఏ మలినాలు లేకుండా. జపం చేసేవాడికి ఏం ఉండకూడదు? ఈ షడ్ వర్గాలు ఉండకూడదు. ఉండకూడదు అంటే ఒక్కసారి పోతాయా? పోవు కదా. మరి ఏం చేయాలి? జపం చేస్తూ చేస్తూ వీటిని దాటాలి. ఈ అరిషడ్ వర్గాలని దాటాలి. ఒక్కసారి పోవు కాబట్టి సాధన ఏమన్నా సరే అప్పుడు మొండితనం పట్టుదల ఉండి ఈ చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ భావాలు కానీ చెడ్డ గుణాలు కానీ నాకు ఉండకూడదు, నేను చెడ్డ పనులు చేయకూడదు, అసుర గుణాలు రాకూడదు అని మనల్ని మనం గట్టిగా నియమించుకోవాలి. మనసు ఏం చేస్తుందంటే మాయలో పడేస్తుంది. ఇప్పటిదాకా జపం చేస్తూ ఇంత శుభ్రంగా నిర్మలంగా ఎలాంటి మలినాలు లేకుండా ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి? అందుకోసం జపం పెరిగే కొద్ది నీలో ఆ గుణాలు రాలిపి నీకు తెలిసిపోతుంది. ఇది మంచి, ఇది అప్పటిదాకా తెలియదు, మాయలో పడిపోతుంటాం. ఎప్పుడైతే జపం చేస్తూ 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 ఉంటామో జపం పెరిగిందో మంత్రశక్తి పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఇది మంచి, ఇది చెడు అని తెలుస్తుంది. నాలో ఇప్పుడు కోపం వస్తున్నది, ఈర్ష్య వస్తున్నది, ద్వేషం వస్తుందని గుర్తిస్తావు. గుర్తించిన వెంటనే దాన్ని పోగొట్టుకోవాలి. అది మంత్రశక్తిలో ఉన్న మనం ఏంటంటే మనం రెండు విచక్షణ జ్ఞానంతో చూడటం నేర్చుకుంటాం, లేకపోతే చూడటం చేత కాదు. అందుకు మంత్రం మనం చేయవలసింది. కొన్నేళ్ళు చెయ్యంగా 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 ఏమవుతుంది? మన శరీరమే మామూలు పిండంగా కాకుండా మంత్రపిండంగా తయారవుతారు శరీరం. అందుకోసమని జపాకుసుమ నిభాకృతికి, జపాకుసుమంలాగా నిర్మలంగా శుద్ధంగా ఆమె ఉంటుంది, పరిశుభ్రంగా అమ్మ ఉంటుంది. ఓజోవతి దుతిధర యజ్ఞ రూప ప్రియవ్రత. ఓజోవతి అంటే ఆమె ఓజస్సుకు తేజస్సుకు నిధి. ఓజస్సు అంటే తేజస్సు అంటే అందరి రోజు జపం బాగా నిర్మలంగా కూర్చొని చేస్తూ చేస్తూ ఉంటే మనిషిలో ఒక రకమైన బ్రైట్నెస్ వస్తుంది. ఏం పూసుకోకుండానే వస్తుంది, ఏం పూసుకోకల్లా. ఎట్లా వస్తుంది అది? మంత్రమననం చక్కగా పెరిగే కొద్ది. అమ్మాయి బాగా చేస్తున్నట్టుంది జపం అని మొహం చూస్తూనే చెప్పేయచ్చు. అసలు మనకు చేయడమే చేత కాదు, ఇంకో చూసుకోవటం తెలుసుకోవడం వస్తుంది. అందుకని మంత్రశక్తి పెరిగే కొద్ది తేజస్సు. ఓజస్సు అంటే అఖండమైన తేజస్సు. మామూలు తేజస్సు మన మొహాల్లో ఉండేది, మంత్ర జపం చేస్తున్నాయి. అఖండమైన తేజస్సు ఓజస్సు. ఓజస్సు అంటే ఇంకోటి ఏంటంటే శుక్లంలో ఉండే శక్తి కూడా ఓజస్సు. ఏం చేస్తారు ఋషులు వాళ్ళు? ఈ శుక్లాన్ని, శుక్లం అంటే తెలుసు కదా అందరికీ, శుక్ల శోణితాలంటే తెలుసు కదా, ఆ శుక్లాన్ని ఊర్ధముఖంగా వాళ్ళు లాగుతారు. ఇక కిందకి వేస్ట్ కాదు. ఎవరికి? మహాత్ములు కానీ సన్యాసులు కానీ అవధూతలు, వాళ్ళకి అసలు ఈ స్టార్టే ఉండదు. వాళ్ళ శుక్లం ఏమవుతుంది? ఓజస్సుగా మారుతుంది. ఓజస్సు అంటే అమృతంలాగా. కొంతమందికి అయితే ఋషులకు మహాత్ములందరికీ వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు. ఈ ఓజస్సు పైకి వెళ్ళి పైకి కిందికి శరీరం అంతా అమృతమయంగా మారిపోతుంది. దానిని ఓజస్సు అంటారు. ఓజోవతి ద్యుతిధర. ద్యుతిధర ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూప ప్రియవ్రత. యజ్ఞయాగాదులన్న వ్రతక్రతు ఆమెకు చాలా ఇష్టం. ఆమెను సామాన్యులు ఆరాధించలేరు. సంయమ సాధనతో గాని ఆమె పలుకుబడికి రాదు. ఇంద్రియదాసులకు ఆమె అసలు అంతు చిక్కదు. దురారాధ్య దురాదర్శ పాటలే కుసుమప్రియ. దుర్మార్గులు అమ్మను నేను చూస్తానే మాకు తెలుసు అంటానికి వీళ్ళ వాడి వల్ల చేత కాదు. వాడు ఎంత దూరం సాధన చేసినా మాయలో పడిపోతాడు. అట్లా రాక్షసులు బండాసులు వీళ్ళు భస్మాసుడు. భస్మాసురుడు అంతే కదా, ఎంత సాధన చేస్తాడు, ఎంత తప్పు చేస్తాడు, ఎన్ని వరాలు పొందుతాడు. కానీ ఒక మోహినిలో పడిపోయి ఒక మోహిని అవతారంగా వచ్చాడు కదా,
వచ్చి ఆయన్ని చూస్తూనే ఏమవుతుంది, మోహంలో పడిపోతాడు. ఎప్పుడైతే మోహంలో పడిపోయినాడో ఇంకా వీడి తపస్సు అంతా వేస్ట్గా, దురారాధ్య దురాత్మల చేత ఆరాధింపబడిన అది వేస్ట్. అసలు ఆరాధనకు ఆమె అసలు అందదు, అంతు చిక్కదు ఆమె. ఎవరికి? సామాన్యులు కానీ ఇంద్రియ దాసులకు కానీ ఆమె అంతు చిక్కదు. దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమప్రియ. సంయమ సాధనతో కానీ ఆమె మనకు పలుకుబడికి రాదంటే అందలేం, అసలు కనీసం గుర్తించలేం. గుర్తించే శక్తి కూడా రాదు. ఎందుకని రాదు? ఈ మాయలో పడిపోయినప్పుడు ఎంతసేపు భౌతికపరమైన ఆకర్షణల్లో మునిగిపోతే అది అందదు. అది పలుకుబడికి రాదంటే అందదు, అసలు కనీసం భావనకు కూడా అందదు. సంయమ సాధనతో కానీ ఆమె పలుకుబడికి రాదు. ఇంద్రియ దాసులకు ఆమె అసలు అంతు చిక్కదు. ఎర్ర గులాబీ పూలు అంటే ఆమెకు ఎంతో ప్రేమ. అది జపా కుసుమ దీపహక్కుడు పాటలీ కుసుమ ప్రియ. పాటలీ కుసుమాలు అంటే ఎర్ర పూలు. అటువంటి ఎర్ర పూలు అంటే ఆమెకు ఇష్టం. ఇంకో అర్థం ఏంటంటే ఎర్ర పూల చీరలు, ఎర్ర నగలు ఇవే కాదు. సాధన చేస్తూ ఉండేటప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని సాధన చేస్తున్నామో అప్పుడు రూపం గోచరం కాదు. చూస్తున్నంతసేపే రూపం కాదు. కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మనం ధ్యానంలో మంచి సాధన చేయాలి, గట్టిగా కూర్చుంటాము, అప్పుడు ఉదయించే సూర్యుడు ఏ రకంగా ఉంటాడో ఆ కలర్లో ఒక రకమైన రోజాగా గులాబీ వర్ణంలో మనకు కాంతి కనిపిస్తుంది. ఫస్ట్ ఏమాత్రం సాధన చేసేవాళ్ళం అది ప్రియ. అంటే అటువంటి సాధకులు అంటే ఆమెకి ఇష్టం. అచ్చం గులాబీ పూలు భౌతికంగా చెప్పారు, ఆ గులాబీ పూలు కాదు. పాటలీ కుసుమ ప్రియ అంటే అలా సాధన చేసే వాళ్ళు ఉంటారే, మంచి సాధకులు, వాళ్ళంటే ఆమెకి ఇష్టం. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ. మహతీ మేరు నిలయ మందార కుసుమ ప్రియ. మేరు పర్వత శిఖరం మీద ఉండే పరమేశ్వరి చాలా గొప్పది. హిమాలయాల అవతల మేరు పర్వతం ఉందంటారు. మనం వెళ్ళలేంలే, ఈ భౌతిక కళ్ళకు భౌతికమైన శరీరంతో వెళ్ళలేదు. ఆ మేరు పర్వతం మీద ఎవరుంటారు? పార్వతీ పరమేశ్వరుడు ఉంటారని మనకు వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాలలో చెప్పబడింది. అటువంటి మేరు పర్వతం చాలా గొప్పది. ఎక్కడ మనకి నామం వచ్చింది? మహతి మేరు నిలయ. మహతి అంటే ఇంకేంటంటే మహతి. అటువంటి మేరు పర్వతం మీద ఉండే పరమేశ్వరి చాలా గొప్పది. ఆమె మహతి మేరు నిలయ. మహతి అంటే ఇంకోటి ఏంటంటే నారదుడు వాయించే వీణ పేరు మహతి. అటువంటి ఆమె మహోన్నతిని నారదుని చేతిలోని మహతి అనే వీణయే కీర్తిస్తుంది. అంటే నారదుడు వాయిస్తూ ఉంటే దానిలో నుంచి అమ్మను కీర్తిస్తూ స్తోత్రాలు వస్తాయి. దీనిలో నుంచి మహతి వీణలో. మేరు పర్వతం అంటే ఏంటి? షట్చక్రాల్లో మూలాధారం నుంచి మూలాధారం దగ్గర భేదన చేసుకొని, మూలాధారం ఎక్కడ ఉంటుందో నిన్న చెప్పా కదా, జననేంద్రియ కింద ఉంటుంది. జననేంద్రియం కింద మూలాధారం ఉంటుంది. మూలాధారం నుంచి స్వాధిష్టానం అంటే పుత్తిగడు కింద స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టానం నుంచి మణిపూరకం. మణిపూరకం నుంచి అనాహతం. అనాహతం నుంచి విశుద్ధి. విశుద్ధి నుంచి ఆజ్ఞ. ఆజ్ఞ నుంచి ఇక్కడ ఉంటుంది ఆమె. ఎవరితో కలిసి ఉంటుంది? శివుడితో కలిసి ఉంటుంది. అందుకని మేరు నిలయ అక్కడ ఉంటుందని మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ. మందార కుసుమ అంటే శ్రీచక్రంలోని లోపలి బిందువు ఆమెకు నివాస స్థలం. అది ఇక్కడ అర్థం. మేరు నిలయ అంటే అది మేరు నిలయం.
మహతి అని ఎందుకు చెప్పారంటే ఆమె చాలా గొప్పది కాబట్టి ఆమెను గురించి నారదుడి చేతిలో మహతి అనే వీణ కీర్తిస్తూ ఉన్నది అని అర్థం. మందార పుష్ప ప్రియ, మందార పుష్పం మీద ఆమెకు చాలా మక్కువ. ఇలా చెప్పా కదా, ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకు అలాంటి కళలు ద్యోతకం అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనం దీపారాధన చూసి కొంతమంది సాధన చేస్తారు, దీపాన్ని చూసి, అది కూడా ఒక రకమైన సాధన. అదే కాకుండా కళలో ఏమైనా డబ్బులు ఉన్నా త్రాటకం అనే దాన్ని దీపం వెలిగించి చూస్తూ త్రాటకంలాగా చేస్తారు, ఏకాగ్రతగా చూస్తూ. ఆ ఎరుపుని ఎవడైతే భావన చేస్తారో అటువంటి వాళ్ళంటే మందార పుష్ప ప్రియ. మామూలుగా అయితే మందార పూలంటే ఎర్రటి పూలంటే ఆమెకు చాలా ఇష్టం. ఇదేంటంటే సాధన చేసే వాళ్ళంటే ఆమెకు చాలా ఇష్టం. విరాట్ రాజ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యక్ రూప పరాకాశ ప్రాణద ప్రాణ. విరాట్ రాజ్య, విరాట్ రాజ్య అంటే గొప్ప గొప్ప మహావీరులు ఆమెను ఆరాధిస్తారు. వీరులు అంటే ఇక్కడ ఎవరు? సాధకులు. ఎలాంటి సాధకులు? శ్రీ విద్యా సాధకులు. శ్రీ విద్యా సాధకులు, అవధూతలు, మహాత్ములు, వీళ్ళందరినీ వీరులు అంటారు. ఎవడైతే అమ్మ కోసం పరిగెత్తుతుంటాడో, అమ్మ కోసమే అక్కడ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే వాళ్ళందరూ వీరులే. వీరులు అంటే ఇక్కడ యుద్ధం చేసేవాడు కాదు. మనం ఏ యుద్ధం చేస్తున్నాం? మన ఇంద్రియాలతో, అరిషడ్ వర్గాలతో యుద్ధం చేస్తున్నాం. మనమేం తక్కువ? పుట్టినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి ఇదే యుద్ధం. అవి ఎక్కువ అవుతుంటాయి ఒక్కో రోజు. ఎందుకు ఎక్కువ అవుతాయి అవి? యుద్ధం ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎప్పుడైతే మనలో తమో గుణము, రజోగుణము పెరుగుతాయో అప్పుడు మనం ఈ జ్ఞానానికి కానీ సహస్రనామం కూడా చదవాలనిపించదు. టేప్ రికార్డ్ లాగా మారిపోతుంది. చదువుతూనే ఉంటాం, మనసు ఎక్కడికెక్కడికో తిరుగుతుంది. మనల్ని వీరులు అన్నాడు. బుద్ధి చెదరకుండా మనసు, బుద్ధి రెండిటిని దీనిలో ఆత్మలో సంయోగం చేసి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారే వాళ్ళు వీరులు. విరాట్ అటువంటి వాళ్ళ చేత ఆమె ఆరాధించబడుతుంది. విరాట్ రాజ్య విరాట్ రూప. విరాట్ రూపం అంటే మనకు విరాట్ రూపం 2-3 సార్లు వస్తుంది. అమ్మవారు ఎక్కడ చూపిస్తుంది విరాట్ రూపం? ఆమె ఈ కృష్ణుడు కన్నా ముందర పుట్టి విరాట్ రూపం మహామాయగా విరాట్ రూపం చూపించింది కదా. చూపించిందా లేదా? ఎప్పుడు విన్నారో లేదు. మాయ, ఆయన జైల్లో తల్లిదండ్రులు ఉంటారు. ఈమె ఆకాశానికి ఎగిరి 10 చేతులతో అఖండంగా విరాట్ రూపంలో దర్శించినట్లు అవుతారు. ఇంకోళ్ళు ఎవరు అట్లా విరాట్ రూపము? కృష్ణుడు కాదు, విష్ణువు. విష్ణువు ఎప్పుడు, కృష్ణుడు ఎప్పుడు ఇచ్చాడు విశ్వరూపం? అర్జునుడికి. అప్పుడు ఒకసారి, ఇంకోసారి కృష్ణుడు కాదు, రాయబారానికి వచ్చినప్పుడు ఆయన ఈయనను అవమానించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు విరాట్ రూపంతో తాళ్ళని గీళ్ళని తెచ్చి పారేస్తారు, కట్టేస్తారు ఆయన. విరాట్ రూపం, అట్లాంటి రూపాన్ని విరాట్ రూప. అమ్మవారి కూడా విరాట్ రూపంతో మాత్రం ప్రపంచమంతా ఆమె వ్యాపించుతారు. ఆమెలోంచి అన్నీ పుట్టాయి. అది విరాట్ రూపం. విరాట్ రూప విరారాధ్య. విరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి. విరజ అంటే ఏంటంటే ఈ విరాట్ స్వరూపంలో ప్రపంచమంతటా ఆమె వ్యాపించింది. విరజ అంటే పుట్టడం, పువ్వు ఇట్లా ఉంటుంది, విచ్చుకున్నదంటాం మనం. అట్లనే సృష్టి అంతా విచ్చుకొని మాత్రం పెరుగుతుంది, విప్పాడుతూ ఉన్నదన్నమాట. అంటే ప్రపంచమంతా ఆమె వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉంటుందా? కళ్ళకు కనిపిస్తుందా? కనిపించదు. అయితే దృష్టిలోనే ప్రతి ఆత్మస్వరూపము, ప్రతి జీవి అమ్మ స్వరూపమే అని తెలుసుకుంటే ముందర
చూసే తర్వాత ప్రతి వాళ్ళలో అమ్మ స్వరూపమే ఉందని తెలుసుకుంటే ఏంటి, వాడిలో మంచి ఉండని చెడు ఉండని నాకు అనవసరం, నేను చూసేది అమ్మ స్వరూపం. ఆత్మస్వరూపాన్ని. అది విరాట్ రూప, విరాట్ రాజ్య, విరాట్ రూప, విరజ విశ్వతోముఖి. విశ్వతోముఖి అంటే ప్రపంచ వాసనలు ఆమెను అంటవు. ఆమె ప్రపంచాన్నంతటిని నలువైపుల నుండి ఏకకాలంలో చూడగలదు. ఆమె దృష్టి విశ్వతోముఖం. అందుకోసం సహస్రాక్షి అంటాం. సహస్రాక్షి అంటే 1000 కళ్ళు అని కాదు, అనంతమైన అందరి కళ్ళు అమ్మ కళ్ళే. అందరి నోరు అమ్మ నోరే, అందరి స్వరూపాలు అమ్మ స్వరూపమే అని ఆలోచించడం. అందుకనే కదా మనం 100 మందికి 200 మందికి ఖడ్గమాలు చేసినప్పుడు 200 మంది, సహస్రనామం చేస్తే కోటి సహస్రనామం 110 మంది, ఇలా ఆమె అయితే 1000 మంది. సహస్ర శీర్ష వదన అంటే 1000 కళ్ళు, 1000 ముఖాలు, 1000 కాళ్ళు, అంటే అనంతమైన స్వరూపం అది విశ్వతోముఖ. విశ్వమంతా ఆమె ముఖాలే. ప్రపంచ వాసనలు ఆమెను అంటుతాయా అంటే ఆమెకు. ఆమె ప్రపంచాన్ని నలువైపుల నుండి ఏకకాలంలో చూడగలదు. ఆమె దృష్టి విశ్వతోముఖం. ప్రపంచం అంతా ఆమె వ్యాపించింది. ఆమె ముఖాలంతా ఇటువైపు నుంచి అయినా ఆమె చూడగలదు. మనం తలుపు ఇచ్చుకొని ఎవరు చూడటం లేదు అనుకుంటాం, అమ్మ చూస్తుంటుంది. పైనుంచి అందరినీ చూస్తూనే ఉంటుంది. అది మార్తాండ భైరవ రాజ్య మంత్రిని నష్టరాజు. ప్రత్యేక రూపి పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ప్రత్యేక రూప అంటే ఇంద్రియములన్నీ బహిర్ముఖంగా ఏర్పడినందువల్ల వ్యక్తి దృష్టి సహజంగా బహిర్ముఖంగానే ఉంటుంది. బహిర్ముఖం అంటే ఎప్పుడూ బయటికి పరిగెత్తుతూ ఉంటుంది మనస్సు కానీ మన కళ్ళు కానీ, అది చూద్దాం ఇది చూద్దాం అని బహిర్ముఖంగానే ప్రతి మనిషి అంతర్ముఖంగా తిరగవు. కానీ పరమేశ్వరి ప్రత్యేగాత్మ స్వరూపిణి. దృష్టిని అంతర్ముఖం చేసుకొని ధ్యానిస్తే గాని లోపలి లలితాంబిక కనిపించదు. అంతర్ముఖం ఎట్లా చేసుకోవాలి? ఏ స్వరూపాన్ని అయితే నువ్వు బయట నుంచి కళ్ళు తెచ్చుకొని చూస్తున్నావో, లలితామ్మవారిని చూస్తూ ఉన్నట్ల ఈ చూసే స్వరూపాన్ని అంతర్ముఖంగా దర్శించగలగాలి అని చిన్మయ రూపం అంటారు. చిన్మయ రూపం రామకృష్ణ పరమహంస అని చెప్తారు. అమ్మాయి చిన్మయ రూపంలో నాకు కనిపించిందని. నాకు కూడా చిన్నప్పుడు అర్థం కాలేదు చిన్మయ రూపం ఏంటి, అదేమన్నా ఓ బొమ్మగా ఉంది చిన్మయం అనేది, పింగాడి బొమ్మ అనుకున్నాను. ఆహా, చిన్మయ రూపం అంటే కళ్ళు మూసుకొని ఉంటే తేజస్సుతో ఏ రూపాన్ని అయితే మనం బయట చూస్తున్నాము ఆ రూపం ఆ తేజస్సులో కనిపిస్తుంది. అది ఇక్కడ చెప్పింది. ప్రత్యేక రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఆమె ప్రత్యేక రూపంలో పరాకాశంలో ఉంటుంది. పంచభూతాల్లో ఆకాశం అన్నింటికి పైన ఉంటుంది, అంతే కదా. మిగతా అవన్నీ మన కింద కనిపిస్తాయి కానీ ఆకాశం పైనే ఉంటుందిగా. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇది క్రమం. ఆకాశం పైన ఆకాశాన్ని ప్రసవించిన ఆత్మతత్వమే ప్రసవించిన ఆత్మతత్వమే ఉంటుంది. అదే పరమేశ్వరి స్వరూపం. పరాకాశం తలపై 2 అంగుళాల దూరంలో పరమ వ్యోమ ఉంటుందని శృతి చెప్తుంది. మన బ్రహ్మరంధ్రానికి పైన 2 అంగుళాల పైన ఆ పరాకాశం ఉంటుంది. ఆ పరాకాశంలో అమ్మవారి స్వరూపాన్ని ఇప్పుడు నేను చెప్తే భావన చేసుకోవాలి. పరమేశ్వరి నివసించే పరంధామం, ప్రాణశక్తి ప్రసరించే ప్రాంతం కూడా అదే. ఇక్కడి నుంచే మన బిడ్డలకి ఇక్కడి నుంచే ప్రాణం ప్రసాదించేది. అదే పరమేశ్వరి ప్రాణ రూపిణి. పరంజ్యోతిని తరించేందుకు పరితపించే మార్తాండ భైరవుని లాంటి కాంతికాములు ప్రత్యేక రూపమైన ఈ పరాకాశాన్నే ఆరాధించారు.
మార్తాండ భైరవుడు అంటే ఎవరు? అంటే సూర్యుడు. సూర్యుడు. సూర్యుడు ఎక్కడి నుంచి ఆరాధించాడు? సూర్యుడు కూడా అమ్మవారిని పరాకాశంలోనే ఆరాధించాడు. ఇంకో ఉద్దేశం ఇప్పుడు మార్తాండ భైరవ రాజా మంత్రిని న్యస్తరాజదుకు ప్రత్యేక రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి చెప్పుకున్నాం కదా. ప్రాణశక్తి ప్రసరించే ప్రాంతము బ్రహ్మరంధ్రం దగ్గర. అక్కడి నుంచే పరమేశ్వర ప్రాణరూపిణిగా వ్యక్తం అవుతుంది మన శరీరంలోకి. పరంజ్యోతి పరంధం మార్తాండ భైరవారాధ్య మంత్రిని నస్తరాజుడు. సూర్యుడు మార్తాండ భైరవుడు. ఆయన కూడా అమ్మవారిని ఆకాశంలో ఆరాధించి ఆయన ఉద్యోగానికి వస్తాడు. ఈ పరాకాశాన్నే ఆరాధించారు. కాంతి కాములు అంటే రోజు ఆయన పొద్దునే ఉదయించాలి. కాంతి కాములు అంటే ఇంకో అర్థం ఏంటంటే కోరికలు గలవాళ్ళు. వాళ్ళు కూడా ముందర అమ్మవారిని ఆరాధించాల్సింది ఎక్కడ? పరాకాశాన్ని. పరాకాశం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మరంధ్రానికి అక్కడ ధ్యానించాలి. అమ్మవారిని చూడాలనుకునే కోరిక గలవాళ్ళు. మార్తాండ భైరవ రాజా మంత్రిని న్యస్తరాజు. అమ్మవారి మంత్రిని ఎవరు? పరమేశ్వరి తన రాజ్యభారాన్ని మంత్రినులకు అర్పించి నిశ్చింతగా కూర్చుని ఉంటుంది. మంత్రి అమ్మవారి మంత్రి ఎవరంటే శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి కింద సేనలు ఉంటాయి. వారాహి దండనాథ, వైష్ణవి, వారాహి, మాతంగి, వీళ్ళందరూ ఆ సైన్యాధ్యక్షులు. వీళ్ళందరూ ఆ సైన్యాధ్యక్షులకు వీళ్ళందరికీ ఎవరెవరికి ఏ డ్యూటీ వేయాల్సింది అని చెప్పేదాన మంత్రిని శ్యామలాదేవి. కాబట్టి మంత్రిని రక్తదాసుడు. అమ్మవారి ప్రపంచం పరిపాలించే రాజ్యం యొక్క భారం. ప్రపంచం పెద్ద సామ్రాజ్యం, విశ్వరాజ్యం. దీనంతా ఆమె చూస్తుందంటే అన్నీ చేయించాల్సింది ఎవరు? శ్యామలాదేవి. మంత్రిని ఆలోచనలతోటి ఈ సైన్యాన్ని అంతా నడిపించాలి. ఏ సైన్యాన్ని? మనకు అక్కడ వచ్చింది సైన్యం అంటే అది అది శాస్త్ర వేరే శాస్త్రాలని సైన్యం ద్విచక్రధారుడా దండనాథ జ్వాలామాలిని కక్ష వన్య ప్రాకారం ముందర సంపత్కరి సమారుడ వీళ్ళందరినీ నిన్ను కోటి కోటి సైన్యాన్ని అంతా ఎవరు చూడాలి? వారాహిదేవి కొంతమందిని చూస్తుంది, సంపత్కరి దేవత కొంతమందిని చూస్తుంది, దండనాథ కొంతమందిని చూస్తుంది. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అమ్మవారి సైన్యం అంటే ఎవరి మీద యుద్ధం చేసింది? ఈ సైన్యంతో పోయి మనలో ఎప్పుడైతే మొద్దుతనం, కొండాచుడంత దొక్క నిద్ర, ఆలస్యం, సోమరిపోతనం, రక్తమాంసాలతో కూడుకున్న నా శరీరమే గొప్ప అనే అహంకారం, మదం, వీటన్నిటినీ ఎంత మంది సైన్యం మనకు అరిషడ్ వర్గాలే. వీటిలో ఒక్కొక్కడు ఎంతంత అసలు కోరిక వచ్చిందట, కామం. ఏ కోరిక తగ్గిందా మనకు తీరదు. దాని వెంబడి ఒక కోరికను నిర్మించేటప్పటికీ 1000 కోరికలు పుడతాయి. దుంపదేగా ముందటి కోరికైనా ఇప్పుడు ఎన్ని పుడుతున్నాయి అంటే ఒక సంకల్పం రాలిపోయేప్పటికీ 1000 సంకల్పాలు. ఒకదాన్ని ఎట్టొకట మొండితనంతో, పట్టుదలతో, ప్రాణాయామంతో దీన్ని అంతం చేయాలనుకుంటే ఎప్పుడైతే ప్రాణాయామం మానేస్తాం. అందుకని హఠయోగులకి, సామాన్య సాధకులకి, హఠయోగులు చాలా కష్టం. ఎప్పుడైతే వాళ్ళు హఠయోగులు వాళ్ళు మానేస్తారో యోగం చేయటం, అప్పుడు 1000 రకాలుగా ప్రశ్నలు అయిపోతారు. అందుకని హఠయోగం మంచిది కాదు. ప్రాణాయామాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని
ఒకవేళ ధర్మబద్ధమైన కోరిక కోరిందనుకోండి, మన మనస్సు బుద్ధి తీర్చుకో, అది తీరే నా తాహతు గురించి పట్టుకో. కానీ విపరీతమైన కోరికలు, విపరీతమైన ఆశలు వస్తే దాన్ని ఖండించాలి. అందుకోసమని ఇంతమంది సైన్యం ఉంటే కానీ అవి కావవు, చాలా కష్టం. మంత్ర జపం చేస్తూ ఆ కోరికలను వీలైనంత మటుకు వీలైన వాటిని తీసేయాల్సిందే. ఎందుకంటే అవే పెద్ద కొండల్లాగా అయిపోతాయి. వీలు కాని వాటిని కూడా నచ్చ చేసుకొని తీసేసుకోవాలి. కోరికలు గుర్రాల్లాగా పరిగెత్తుకుంటాయి. అమ్మవారిని పట్టుకుంటే ఏం చేస్తుంది? సమమైన కోరికలే రప్పిస్తుంది, సద్భావన కలగజేస్తుంది, సత్కార్యాలతో నేను నిలిపేస్తుంది. సత్కార్యం చేయకుండా ఒక్క ధ్యానం కూర్చున్నాం, ధ్యానంలో కూర్చొని ఉన్నాం, ఆ కాసేపు చాలా గొప్పగా కూర్చుంటుంది మనకు. గట్టిగా పట్టుదల ఆ టైం అయ్యేప్పటికీ ఎట్లయితే పిట్టలు సాయంత్రం అయితే గూళ్ళలోకి వెళ్ళిపోతాయో, టైం ప్రకారం ధ్యానం చేయడం అలవాటు అయితే ఇంకా విడప్పుడు వినదు. ఇప్పుడు అన్నీ దాచిపెట్టినవన్నీ ఉళ్ళా చేస్తా చెల్లారమంతా మిగతా టైం అంతా విజృంభిస్తుంది. పాతవి కొత్తవి కెలుక్కుంటూ గతాన్నంతా కెలుకుతుంది. ఇప్పుడు జరగబోయేదాన్ని కెలుకుతుంది, ఇప్పుడు ఉన్నదాన్ని కెలుకుతుంది. ఇందాక అంత ధ్యానం చేసి అంత ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఎందుకు చెత్తంతా? మనస్సు యొక్క లక్షణం బుద్ధి లక్షణం. బుద్ధి ఏంటంటే వివేకంతో ఉంటుంది. ఇప్పుడు బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకున్నాం అనుకోండి, అది సద్భావనలు కలిగేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సద్బుద్ధితో ఉంటేనే సద్భావనలు వచ్చేది, లేకపోతే సద్బుద్ధితో ఉండకపోతే ఉండవు. ఇంత పూజ చేశాను, ఇంత ధ్యానం చేశానంటే ఏం ఉపయోగం లే, మరి యథాస్థానం ప్రవేశించాలి. దానిని ఇక్కడ చెప్పడం దేనికి చెప్పారు? ఇది ఆమె పరమేశ్వరి తన రాజ్యపారాన్ని మంత్రిని అర్పించి నిశ్చంతంగా కూర్చొని ఉంటుంది. ఈ మంత్రినిలో ఆమె కుమార్తె ఎవరు? రక్షణ చేసేటప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. అదే ఫస్ట్ టైం కదా, జన్మలో జపం చేయలే. జపం అంటే తెలియదు కూడా కదా. మొదటి రక్షణ చేసేటప్పుడు అంతా అల్లకల్లోలం, కాసేపు చెత్తగా పోతుంది, కాసేపు మంచిగా ఉంటుంది, ఒక స్థిమిత ఉండదు. ఎక్కడో ముక్కు పట్టుకొని రక్షణ తీసేసాం. గౌరీ పంచానికి వచ్చాడు ఒక్కడికి ఒక్క నియమ నిబంధనలన్నీ ఏర్పడతాయి. అప్పుడే ఇంకా రాలే, ఇంకా ఇదిలే మళ్ళీ యథాస్థానం ప్రవేశాను. అందుకు బాలాదేవిని ఎందుకు పంపిస్తున్నమ్మా యుద్ధానికి? బాలాన్ని పంపించిందిగా, బండ సైన్య వలోజిక్క బాలా వికరణంత. బాలా అమ్మవారిని పంపించింది, తనలో నుంచి పుట్టిందే అని బాలా అమ్మవారి. ఎప్పుడైతే బాలా మంత్రాన్ని చేస్తూ ఉంటామో అప్పుడు నిగ్రహం వస్తుంది. ఒక్కొక్కటి వదిలేసాం, నిగ్రహం వచ్చి మంచి చెట్టు విచక్షణ వేసి ఒక్క మంత్రం చేసినప్పుడైనా మనసు తెలుస్తుంది. అది ఇక్కడ చెప్పింది బాలా వికరణంత. అది మంత్రులను అర్పించి నిశ్చింతగా కూర్చుంటుంది అమ్మవారికి. త్రిపురేసి జయసేన నిత్రైగుణ్య పరాపర. త్రిపురేసి అంటే త్రిపుర పరిపాలన చేసే రాజరాజేశ్వరికి విజయం సాధించి పెట్టేందుకు జయసేన ఉంటుంది. సత్వ రజస్తమో గుణాలకు అతీతమైన ఆమె స్వభావం ఆమెలోని పరాత్పర పరిపక్వతను వ్యక్తం చేస్తుంది. త్రిపురేసి జయసేన నిత్రైగుణ్య పరాపర. జయసేన అంటే ఏంటి? మనం మంచి మంచి పనులు చేస్తుంటే చేసే బుద్ధి ఏర్పడుతుంది, దానికి ఆమె సేనను జయసేన అంటే అది. రాజరాజేశ్వరికి విజయం సాధించేందుకు త్రిపుర పరిపాలన. త్రిపురాలేంటి? మనస్సు, బుద్ధి, మనస్సు, బుద్ధి, శరీరం, మూడు త్రిపురాలు. ఈ త్రిపురాలని పరిపాలన చేసేది ఎవరు? త్రిపుర సుందరి. ఆమె ఇక్కడ ఎక్కడుంది? త్రిపురేసి జయసేన నిత్రైగుణ్య పరాపర. మనలో సత్వగుణాన్ని పెంపొందించి అసలు గుణాలే లేని స్థితికి పోలే మనం ఇంకా. కాకపోతే మనలో సత్వగుణాన్ని పెంపొందించేసి ఈ త్రిపురాలకి ఆమె అధీశ్వరిగా కూర్చుంటుంది. లోపల ఎప్పుడైతే మనం భగవంతుని పట్టుకొని ఆమె పాదాలు పట్టుకొని ఉంటామో ఆమె మనల్ని అన్నిటికీ జయసేన అంటే అన్నిటినీ జయించటం నేర్చుకుంటాం. ఇందాకేం చెప్పాం మనం? కోరికలు అన్నీ పుడుతుంటే ఏమవుతుంది?
వాటిని ఓడించలేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నది ఆమె? జయిస్తుంది. జయించి ఒక్కొక్క కోరికని, ఒక్కొక్క గుణాన్ని, గుణాలలో ఒక్కొక్క గుణాన్ని మొదట ఏం పోగొట్టుకుంటాం? తమో గుణాన్ని పోగొట్టుకుంటాం. తర్వాత రజోగుణం, తర్వాత సత్వగుణాన్ని నేర్చుకుంటాం. అది కూడా లేకుండా అవధూతలు గుణాతీత, సర్వాతీత, సర్వాత్మిక, ఏ గుణాలు లేకుండా వాడే ఇప్పుడు దేనిలో ఉంటారు? ప్రాజ్ఞుడుగా ఉండి తురీయ స్థితిలో ఉంటారు. త్రైగుణ్య పరాపర. పర అంటే ఏంటి? ఆమెలోని పరాస్పర పరిపక్వతను వ్యక్తం చేస్తుంది. పర అంటే మొన్న చెప్పాను నేను. పర అంటే ఏంటంటే మన కళ్ళకు కనిపించకుండా నిబిడీకృతంగా మనలో ఉంది. అపరము అంటే పరాత్పర, రెండు విపరీతి చేస్తేన నిత్రైగుణ్య పరాపర. ఇప్పుడు గుణాలు లేని స్థితికి పోవటం కాదు, సత్వగుణంలో లీనమై ఉంటే పరమమైంది ఏది? పరమాత్మ స్వరూపం. దానిని ఇక్కడ అపర అంటే ఏంటి? పరావిద్య, అపరావిద్య. పరావిద్య అంటే కేవలం భగవంతుడి స్వరూపంలో ఉండేది. అపరం అంటే ఈ బయట ప్రపంచంలో మనం నేర్చుకునే విద్యలన్నీ అపర విద్యలు. ఇవి పనికి రావని కాదు, రెండింటి ద్వారా భౌతికంగా కర్మ చేస్తూ సాధనాపరంగా పరమాత్మ స్వరూపాన్ని సాధన చేత పొందాలి. ఇది కర్మ ద్వారా పొందొచ్చు. సూక్తాలని ఇవన్నీ నేర్చుకుంటూ పూజ చేస్తుంటూ సత్కర్మ చేస్తూ అపరంగా చేస్తూ. కానీ పరమాత్మని గురించి తెలుసుకోవాలంటే దీనికి అతీతమైన స్థితికి పోవాలి. ఈ రెండు స్వరూపాలు కూడా అమ్మవారివే. నిత్రైగుణ్య పరాపర, సత్య జ్ఞానానంద రూప, సామరస్య కపర్దిని, కళామాల, కామదు కామరూపిణి, కళానిధి కావ్య కళా రస జ్ఞాన పరంజ్యోతి పరంధామ, పరమాణు పుష్ట పురాతన పూజ పుష్కర పుష్కరేణ, పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర, పాసహస్త పాసహంసి పరమంత్ర విభేదిని, మూర్తామూర్త నిత్యసృష్ట అమృమానస హంసిక, సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామి. సత్యజ్ఞానానంద రూప. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిగమాగమ శాస్త్ర పురాణ ఇతిహాసాల ద్వారా లభించే విద్య అపరావిద్య. శబ్దంతో ప్రమేయం లేకుండా అపరోక్షానుభూతితో సాధించే విద్య పరావిద్య. ఈ రెండింటికి అధిష్టాత్రైన పరమేశ్వరి పరాపర. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ. సత్యం జ్ఞానం అనంతం, సత్యజ్ఞానం ఆనందం ఆమెలో సమ్మిళితమై ఉంటాయి. నిజానికి ఈ మూడింటికి భేదం లేదు. సత్యమే జ్ఞానం, జ్ఞానమే ఆనందం. సత్యమే జ్ఞానం, జ్ఞానమే ఆనందం. సత్య జ్ఞానానందాలకు సామరస్యం కూర్చేందుకు తల్లి ప్రయత్నిస్తుంది. అసలు తల్లి రసస్వరూపిణి కాబట్టి వేటిలోనైనా ఆమె సమరస భావం తీసుకురాగలదు. రసదృష్టితో చూస్తే ప్రపంచంలో అపవిత్రమైన వస్తువే లేదు. నీరు నేలను పవిత్రం చేస్తే ఇక్కడ మనకు చెప్పిందంటే సత్యమే. ప్రపంచం సత్యమా నిత్య అంటే ఏం చెప్తారు? సత్యం జ్ఞానం ఆనందం. సత్యమే జ్ఞానం. పరమాత్మ స్వరూపం ఉందా లేదా? అది సత్యం ఉంది. అది లేకపోతే సృష్టి అంతా రాదు. సత్యం అనేది జ్ఞానం.
అది తెలుసుకున్నవాడు. జ్ఞానము ఆనందము. ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు పొందుతాడో అప్పుడు ఆనంద అనుభూతి వస్తుంది. అబద్ధం కాదుగా, కానీ ఇదేవి బయటికి కనిపిస్తావు. ఈ సత్య జ్ఞానానందాలకు సామరస్యం కూర్చేందుకు తల్లి ప్రయత్నిస్తుంది. వీటన్నిటినీ ఎవడైతే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాదాలు పట్టుకుంటాడో వాడికి ఈ మూడింటిని ప్రదానం చేస్తుంది. ఎప్పుడు నేను ఉపాసన చేయంగా 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 వాడిలోని ఫస్ట్ సత్యం ద్వారా జ్ఞానం తెలుసుకుంటాడు, జ్ఞానం ద్వారా ఆనందాన్ని తెలుసుకుంటాడు. ఉపాసనతో అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అది ఎట్లా వెళతాం దగ్గరగా? బాహ్యంగా వెళ్ళగలమా? అంతర్ముఖ సాధనతోనే వెళ్ళాలి. రసదృష్టితో చూస్తే ప్రపంచంలో అపవిత్రమైన వస్తువే లేదు. సామరస్య పరాయణ దానికి అపవిత్రమైన వస్తువే లేదు. నీరు నేలను పవిత్రం చేస్తే నీటితో పవిత్రమైన నేలపైనున్న ప్రాణికోటిని పవిత్రం చేస్తుందని శృతి శాసిస్తుంది. అలాంటి వీటిని కూడా తల్లి పవిత్రం చేయగలదు. సామరస్య పరాయణ అంటే అది అన్నిటిని ఒకదాని వల్ల ఒకటి ముందర ఆకాశం, తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత భూమి. లాస్ట్ భూమి. ఫస్ట్ భూమి ఏర్పడలేదు. ఫస్ట్ ఆకాశం నుంచి నీరు నుంచి నీటి నుంచి అగ్ని, తర్వాత అయితే ఆకాశం నుంచి వాయువు కాదు, వాయువు 4వ స్థానం వాయువు, తర్వాత భూమి 5వది. వీటిలో ప్రతి దానిలో నీరు నేలను పవిత్రం చేస్తే నీటితో పవిత్రమైన నేలపైన ఉన్న ప్రాణికోటిని పవిత్రం చేస్తుందని శృతి శాసిస్తుంది. శృతి అంటే శృతులు. శృతి అంటే వేదంలో ఉంది, వేదంలో చెప్పారు. అది శృతిని ఆచరించేవాడు స్తోత్రీయుడు. వేదాలనే వలిస్తూ వాటిలో ఉండే వాటిని గురించి ఆచరించేవాడు. స్మృతులు అంటే వేదాలలో ఉండే రకాన్ని తీసి ఉపనిషత్తులుగా చేశాడు. ఆ ఉపనిషత్తుల్లో ఉండే దాన్ని ఆచరించేవాడు స్మార్తుడు. అది 2 తేడాలు. వేదాలలో నుంచి వచ్చిన దాన్ని ఆచరించేవాడు శృతుల్లో నుంచి స్తోత్రీయుడు. స్మృతులు అంటే ఉపనిషత్తుల్లో నుంచి వచ్చే దాన్ని ఆచరించేవాడు స్మార్తుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు? శృతి శాసిస్తుంది, స్మృతి కాదు, శృతి. శృతి అంటే వేదాలలో చెప్పుకున్నారు. ఇది దాని తర్వాత ఇట్లా వచ్చింది. తర్వాత లాస్ట్ భూమి ఏర్పడింది. భూమి మీద ప్రాణులను సృష్టించారు. ప్రాణులు వీటన్నిటి వాడుకుంటున్నాడు. అది అలాంటి నీటిని కూడా తల్లి పవిత్రం చేయగలదు. కపర్దిని కళామాల కామరూపిణి. కపర్దిని ఒక రసస్వరూపిణి. శివుని జటాజూటంలో ఉన్న గంగాజలాన్ని శుద్ధం చేయగలిగిన విశుద్ధ రసస్వరూపిణి కపర్దిని. అర్థం కాలే. ఆయనతో ఎందుకు కపర్దిని అన్నారంటే ఆయనతోటి కపర్దుడితో కలిసి ఉంటుంది ఆమె, ఈశ్వరుడితో. అర్ధనారీశ్వర స్వరూపాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆయనతో కలిసి ఉన్నప్పుడు జటాజూటంలో నుంచి గంగ స్రవిస్తూ ఉంటుందిగా, అది ఇక్కడ చెప్పడం. కపర్దిని రసస్వరూపిణి. శివుని జటాజూటంలో ఉన్న గంగాజలాన్ని శుద్ధం చేయగలిగిన విశుద్ధ రస స్వరూపిణి కపర్దిని. ఆ రసంలోనే కళలు, కావ్యాలు, కామధేనువులు, కామరూపిణులు, కామరూపులు అన్నీ ఉన్నాయి. అందరూ ఉన్నారు. సకల కళలను హారంగా తయారు చేసుకొని ఆమె తన మెడలో వేసుకుంటుంది. కపర్దిని కళామాల
కామదు కామరూపిణి. కపర్దిని కామరూపిణి. కామరూపిణి అంటే ఎవరేది కోరితే వారికి అది ఇచ్చే కామధేనువు కామాక్షమ్మ. అన్ని రూపాలలో ఆమె రూపం ఉంది. సకల కళలకు ఆమె పెన్నిది. అన్ని కళలలో ఆమెకు కావ్య కళ అంటే చాలా ఇష్టం. కపర్దిని కళామాల కామదుక్ కామరూపిణి. కామదుక్ అంటే ఇంకోటి ఏంటంటే మనలో కోరిక సత్ప్రేరణతో సద్భావనతో కోరిక కలిగించేది ఆమె. ఇది ఎవరైనా ఏదైనా కోరికతో వస్తే ఈ ప్రపంచంలో కోరికలకి ఏం కొరవా? కొన్ని ధర్మబద్ధమైన కోరికలకు తీరగవు. పిల్లడికి వాడికి ఉద్యోగం రావాలి, రాలే. తర్వాత బిడ్డకు పెళ్లి కాలే, లేదు ఇంకో కోరిక ఇల్లు కట్టుకోవాలనుకున్నా కొట్టుకోలే. ఇలాంటి వాటికి ఈ కపర్దిని నామాన్ని సంపుటి చేసి 40 రోజులు ఏకాగ్రతగా అమ్మని తలుచుకుంటూ చేయాలి. ఊరికనే చెప్పారు కదా అని యాంత్రికంగా చేస్తే ఏం ఫలితం రాదు. అమ్మ నువ్వు 40 రోజులు చెప్పావు, నేను చేసే మాకేం రాలేదే అంటారు. ఏకాగ్రత అందుకోసం ప్రాణాయామంతో మంత్రమిస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, వాడు సరిగ్గా చేయకపోతే ఇంకా మండలం చేయండి అయిపోతుంది. వస్తుంది చేస్తే నీ కోరిక నీ లోపల కోరిక పుట్టించింది ఆమె. కామరూపిణి. నీ కళ్ళకు కనిపించకుండా నీలో కోరిక కలిగించి ఆ కోరిక తీర్చేది ఆమె. సద్భావంతో కూడుకున్న సత్కార్యాల మీద ప్రేరణ కలిగిస్తే అది ఆమె తొందరగా నెరవేరుతుంది. మంచి పూజ చేయాలని ఉంది, ఇంతమందికి పెట్టాలని ఉంది అని నువ్వు చేసుకున్నావు. సద్భావంతో మంచి సత్కార్యం కోసం కోరిక, ఆ కోరిక తెప్పించింది ఆమె. కామరూపిణి. కామాన్ని కోరికను తెప్పించింది ఆమె, కోరిక తీర్చేది ఆమె. కపర్దిని కళామాల కామరూపిణి. కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవతి. కళానిధి కళలన్నిటికీ, కావ్యాలు కళలు వీటన్నిటికీ సకల కళలను ఆమె హారంగా తయారు చేసుకొని ఆమె తన మెడలో వేసుకుంది. ఇదేంటి, మెడలో కళలు ఎప్పుడైనా వేసుకుంటారా? ఏమిలా ఎవరు ఏ మంచి పాట పాడుతున్నారు, 64 కళలు, చతుష్షష్టోపచారాఢ్య చతుష్షష్టి కళామణి, 64 కళలు. ఈ ప్రతి ఒక్క కళ ఆమెలో నుంచి అమ్మవారి స్వరూపంగా భావన చేసుకోవాలి. చక్కగా పాట పాడుతూ ఉన్నారు. ఆ పాటలో అమ్మవారి వీళ్ళకి ఎంత, వీళ్ళలో ఇంత అంటే పాడే కళనిచ్చిందని మనం చూడటం నేర్చుకోవాలి. వాడి గొప్పతనంగా వాడి జన్మ సుకృతం, వాడికి అది ప్రసాదించింది. కొంతమంది బ్రహ్మాండంగా బొమ్మలు గీపిస్తారు, కళ అమ్మవారిదే. అట్లా సర్వకళలు ఆమె ప్రసాదించేది. కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవతి. రసాత్మక కళలన్నీ ఆమెకు కావ్య కళలు అంటే చాలా ఇష్టం. కావ్య కళలు అంటే అన్ని కళలలో కావ్య కళ అంటే చాలా ఇష్టం. కావ్యాలు ఏంటి, రఘువంశము, కుమార సంభవము, అమరకోశం, ఇట్లాంటివన్నీ అవన్నీ కావ్యాలు. ఇప్పుడు మనకు ఇవన్నీ పురాణాలు, రామాయణ భాగవతాలని కావ్యాలు ఉంటాయన్నమాట. అటువంటి కావ్యాలంటే ఆమెకు చాలా ఇష్టం. అవే కాదు, మన చేత రాయించే శక్తి కూడా ఆమెదే. మనం పట్టుకొని ఉంటాం, మన బుద్ధికి మనమే పెద్ద బ్రహ్మాండమైన చదువును చదువుకోలే, మరి ఇంతంత ఎట్లా రాయిస్తున్నది? అమ్మను పట్టుకొని ఉంటే మనలో నుంచి ఒక ధారలాగా ప్రవర్తిస్తుంది. అది కావ్య కళ అంటే. రసజ్ఞ రససేవతి. రసజ్ఞ అంటే అన్ని కళలలో ఆమెకు కావ్య కళ అంటే చాలా ఇష్టం. కారణం, కావ్యం రసాత్మకమై ఉండటం. రస సారస్యం తెలిసిన రసనిధి కాబట్టి ఆమెకు రసాత్మకమైన వాక్యం అంటే అంతులేని ఆత్మీయత. కావ్య రసాస్వాదనలో ఆమె లీనమై ఉంటుంది. అంటే ఏంటి అర్థం కాలేదు. మనం మొన్న రాసిన పుస్తకం పేరేంటి, ఆనంద సాగర
దానిలో ఒక్కొక్క చోట ఆయన భక్తితో లీనమైపోయి ఏడుస్తున్నట్టు ఉంటుంది. అమ్మా, నేను నాకు అవసాన కాలం వస్తుందనుకో, నిన్ను తలుచుకోలేను. నాకు ఇప్పుడు వయసులో అంటే సాధన చేసేటప్పుడు అంతే, ఒక శరీరం సృష్టించిపోయి నేను లేవలేని స్టేజ్లో, నేను పెద్దవాడిని అయిపోయి ఈ ముసలి వయసులో నిన్ను ధ్యానించలేదనుకో, నిన్ను చూడలేననుకో, ఏడుస్తాడు ఆయన. అప్పుడు నన్ను పక్కకు నెట్టయ్యాకమ్మా, నన్ను పక్కకి నెట్టయ్యాక వీడు నన్ను కలుసుకోవటం లేదు కాబట్టి నేను చూడను అనొద్దమ్మా. ఎందుకంటే నేను నీ పిల్లవాడిని కదా, నేను అన్ని స్వాధీనంలో ఉన్నప్పుడు నీ సేవ చేశా కదా. ఏడిచినట్టు అది రసాత్మకం, సాగరంలో ఓలల్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట. భక్తితో భావంతో వాడు పునరుద్ధరించిపోయేటట్టు ఉంటుంది. అది రసాత్మకం అంటే లీనమై ఉండటం. ఆ భక్తి రసాన్ని తన భావాల చేత ప్రేరణ చేసుకుంటాడు. అది అటువంటి కావ్యాలంటే అమ్మకి ఇష్టం. పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేష్ణ. అటువంటి కావ్య రసాస్వాదనలో ఆమెకు రసాత్మకమైన వాక్యం అంటే అంతులేని ఆత్మీయత. కావ్య రసాస్వాదనలో ఆమె పుష్టిని తుష్టిని పొందుతుంది. తుష్టి పుష్టి అంటే బలం కాదు, అక్కడ పుష్టి అంటే విపరీతమైన ఆనంద స్థితి. మనం కొన్ని స్తోత్రాలు చదువుతూ ఉంటే అపరాధ క్షమాపణ కానీ, మత్సమ పాతకి మనకేంటి లేదు, నేను ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటా, నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటావేమో అని భావనకి ఎదిగిపోతాడు. ఇంకా బయట కనిపిస్తాడు. ఆ భావనకి ఎదిగిపోయి పాపజ్ఞ సమానహి, నువ్వు నన్ను ఒక్కసారి చూసావంటే చాలు, చూడవమ్మా, ఒక్కసారి చూస్తే నా పాపాలన్నీ దహించి వేస్తాయి, నువ్వు చూస్తే చాలు. అప్పుడు మళ్ళీ నా ఇష్ట ప్రకారం నిన్నేం అడగటల్లా నేను. ఏవన్యాత్వ మహాదేవి యథాయోగ్యం తదాపుడు. నేను ఇప్పటిదాకా నా పిచ్చి పిచ్చి కూరలతో పాపాలతో చేస్తూ ఉన్నాను. ఒకసారి నువ్వు చూస్తే నాలో కోరికలు రావు, నీకు ఎట్లా ఇష్టమైతే అట్లాంటి నా ప్రధాన అవి దృష్టి విపరీతమైన తృప్తితో భక్తితో ఆనందంతో చెప్పేది. అటువంటి భావాలు, అటువంటి దృష్టి, అటువంటి బలం మామూలు బలం కాదు. అసలు ఇంత పొడుగునంటే ఏం ఉపయోగం? అటువంటి ఆత్మ బలం గలవాడు. చూస్తే ఆమెకు చాలా ఇష్టంట. పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ అంటే కావ్య రసాస్వాదనలో ఆమె సృష్టిని పుష్టిని పొందుతుంది. పాత కావ్యాలంటే కూడా ఎంత పురాతనమైతే అంతటి గొప్పగా ఉంటాయి పాత కావ్యాలంతా. కానీ ఆ వాటిల్లో మనకు అర్థం కాని భాష కావచ్చు, మహాభాష్యాలు కానీ. ఇప్పుడు ఈ లలితా సహస్రనామం ఇది ఈజీగా చెప్తున్నాను మీకు. ఆయన భాస్కర్ రాయల వారు ఫస్ట్ భాస్కర్ రాయల దిదీచి భాస్కరం అని ఉంది, దానిలో అది చదవాలి. ఆ దిదీచి భాస్కరంలో ఆయన భాస్కరాచార్యుల వారు రాశారు ఫస్ట్ పుస్తకం అది మనకు, లలితా సహస్రనామ భాష్యం. దానిలో ఒక్కటి కూడా అర్థం కాదు, అంతా సాంస్క్రిట్ ఉంటుంది, మహా గట్టిగా ఉంటుంది అనమాట. చాలా ఏళ్ళది అది, నిన్నటిది వాళ్ళు కాదు. మా దగ్గర కూడా ఉంది ఆ పుస్తకం, విదేశీ భాస్కరం అని భాస్కర్ రాయాలి, పెద్ద పుస్తకం. ఆ పుస్తకం అసలు ఎవరైనా మామూలు వాళ్ళు చదివితే అసలు ఏం అర్థం కాదు. కానిలో దానిలో ఉండే ఆధ్యాత్మిక తత్వం ఉండే ఆ స్థాయికి ఎదిగిన వాడికి చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎదగలేదుగా, మనకి సామాన్య అర్థమే కావాలి, అంతరార్థాల దాకా పోలేమే. అది ఎంత పాత గ్రంథం అయితే దానిలో అంత అతి అద్భుతంగా దానిలో ఆ ఆధ్యాత్మిక చింతన నిమిట్ చూపించాడు. బయటికి రాదు. ఎవడైతే రసానుభూతితో లీనమై ఉంటాడో వాడికి అర్థమవుతుంది, సామాన్యులకు అర్థం కాదు. వేదాలలో కూడా అంతే, ఉపనిషత్తుల్లో కూడా అంతే. అందుకని మనంత ఏం అర్థం కాదుగా, ఏం ఉపయోగం కూడా. కానీ ఒక్కొక్కసారి అది చదివితే కానీ
ఫస్ట్ అర్థమైనా కాకపోయినా చదువుతుంటే అదే కొన్నేళ్ళకి అర్థం. ఇట్లా ఫస్ట్ దిలీచి భాస్కరం దగ్గర దగ్గర నేను 5, 6 ఏమంటే ఇంకా ఎక్కువే 8, 9 లలితా సహస్రనామమే పుస్తకాలు చదివిన తర్వాత నాకని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అంతే కదా, ఇది ఇట్లా భలే బాగుంటుందండి, వంకాయ కూరే కూర పడి చేస్తే కమ్మగా నూనె వేసేస్తే చాలా రుచిగా ఉంటుంది. నాకేదో కూర పడేస్తే బాగుండదండి, నాకు అల్లం పచ్చిమిరకాయలు వేస్తే బాగుంటుంది. అల్లం పచ్చిమిరకాయలు కానీ ఆవిడ కాయలుగా చేస్తే బాగుంటుంది కదా. అంటే ఒకే విషయాన్ని ఒకే కూరని మనం ఇంతమంది ఇన్ని రకాలుగా చూస్తున్నారు కదా, మసాలాలు పెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళు తినే టేస్ట్ని బట్టి. అలాగే ఉన్నది ఒకే విషయం కానీ చూసే విధానం వేరువేరుగా. కాబట్టి అందరి మీ పుస్తకాలు కావ్యాలన్నీ చదవాల్సిందే. దాని అంతరార్థం నీకు అర్థమైనా కాకపోయినా ఎప్పుడైతే నీ పుస్తకాలన్నీ చదివి నీకు ఒక అవగాహన వస్తుంది. ఇదంతా అందరికీ ఇంత కష్టపడి ఎవరు చేయలేరు కదా, ఇంతమంది చేయగలరా? పడి కొట్టి ఇదంతా పెట్టి ఇదంతా చేయగలరా? ఈజీగా రుచిగా ఉండేది తయారు చేయాలి. నేను అట్లాంటి దాన్ని కదా, నేను ఈజీగా ఉండేవి రుచిగా ఉండేవి చేసుకుంటా. ఇదైతే బాగుంటుంది అని రాయటం జరిగింది సహస్రనామం. సామాన్యుల కోసం, పండితులకు గొప్పవాళ్లకు ఆల్రెడీ పాత పుస్తకాలు ఉన్నాయి. అట్లాంటి పాత చింతకాయ పచ్చడి అంటే అమ్మవారికి అటువంటి కావ్యాలంటే చాలా ఇష్టంట. పుష్ట పురాతన పూజ్య, పురాతనమైన కావ్యాలంటే చాలా ఇష్టం. పూజ్య అంటే రసస్వరూపుడైన శ్రీమాతను అందరి పూజలను అందుకుంటుంది. పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేణ. పుష్కర అంటే నిర్మలమైన నీటితో నిండిన కొలనులాగా ఆమె స్వరూపం రస నిర్భరంగా ఉంటుంది. కొలనులో పూచిన పూలల విప్పారిన నయనాలతో ఆమె ప్రపంచాన్ని రసకలసంగా భావించి లోపల ఆనందిస్తుంది. పుష్ట పురాతన పూజ పుష్కర పుష్కరేణ. పుష్కర అంటే ఇంకో అర్థం ఏంటంటే మన 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరం వస్తుంది, దానిలో స్నానం చేస్తే ఇంకా అదంతా మామూలుగానేగా. సూర్యుడు వాడు వస్తారు, అప్పుడు ఆ పుష్కరంలో స్నానం చేస్తే పుష్కరుడు అనేవాడు వస్తాడు. ఇదంతా ఆ పుష్కరుడిలో కూడా ఉన్నది అమ్మ స్వరూపమే. అదే ఇక్కడ చెప్తాం, పుష్కర పుష్కరేక్షణ. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్త పాసహస్త్రి పరమంత్రి. పరంజ్యోతి పరంధామ. ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ. నీటిలోనే వెలుగుంది, అది అందరూ ఒప్పుకుంటారుగా. నీటిలో ఎక్కడుందమ్మా వెలుగు? ప్రాజెక్టులు అన్నీ చేస్తేనే కదా మనకు విద్యుత్ శక్తి రావటం. నీటిలో వెలుగుంది, నీటిలోనే రసం ఉంది. నీరు లేకుండా ఏం చేయలేంగా, బియ్యం ఉంటే అన్నం వండగలమా? నీళ్లు పోస్తేనేగా. నీటిలోనే రసం ఉంది, అమృతం ఉంది, బ్రహ్మ పదార్థం ఉంది. నీటికి మూలమైన అగ్ని కూడా వెలుగునిస్తుంది, అంతే కదా. నీటికి మూలమైన అగ్ని వెలుగునిస్తుంది. నీటి ద్వారానేగా అగ్నిని ఉత్పత్తి చేసేది, విద్యుత్ శక్తిని. వెలుగులకు వెలుగయ్యి నిలవలకు నిలవైన శ్రీమాత పరంజ్యోతి పరంధామ. పరంజ్యోతి పరంధామ. పరంధామ అంటే పరంధామం. పరమేశ్వరిని చేరిన వాళ్లకు పునరావర్తనం లేదు, పునర్జన్మ లేదు. చేరద్దు, ఊరికనే అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే ఏం ఉపయోగం? ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, ఉపాసన చేత. ఉపాసన అంటే తెలుసుగా, ఈ ప్రపంచంలో ఉండకుండా ఆమె దగ్గరికి వెళ్ళటం. ఎప్పుడైతే ఉపాసన చేత ఆమెను అంతర్ముఖంగా ధ్యానిస్తామో అది పరంధామం. అటువంటి వాళ్లకు, పరమేశ్వరుని చేరిన వాళ్లకు పునరావర్తనం లేదు, పునర్జన్మ లేదు. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర.
జన్మరాహస్యాన్ని ప్రసాదించే పరంజ్యోతి శ్రీమాత. పరమాణువుల అతి సూక్ష్మం కానీ అన్నింటినీ మించిన పరతత్వం తన చేతిలోని ప్రసాదించే పరంజ్యోతి శ్రీమాత్మ. పరమాణువుల అతి సూక్ష్మం, అదేమి బయటికి దర్శనం అయ్యేది కాదు, ఒక మాటతో చెప్పేది కాదు, కొని వివరించేది కాదు, నువ్వు అనుభూతి ద్వారా అనుభవం పొంది తెలుసుకోవాల్సిన విషయం. అంటే బయటికి చెప్పేది కాదు, చెప్పచ్చు స్థూలంగా అయితే చెప్తాం. అమ్మవారి రూపురేఖల మొదటి 20 శ్లోకాలు అమ్మవారి రూపురేఖలే, తర్వాత 20 శ్లోకాలు బండాసురుడి వధ, వైభవమును బండాసురుడి వధ. మూడోదంతా భక్తి, నిర్గుణ స్వరూపం. ఇట్లా ఒక్కొక్క స్థితిలో అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏం చెప్తా, చెప్పడానికి లేదు. సూక్ష్మ రూపంలో అంతర్ముఖంగా సాధన చేసి తెలుసుకోవాల్సిన విషయం. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. పరాత్పర అంటే పరాత్పరుడు ఆయన. పరాత్పర అంటే పరమాత్మ స్వరూపం. ఏదైతే పరబ్రహ్మగా ఉందో అది కూడా అమ్మవారి స్వరూపమే అని చెప్తున్నారు. పరమాణు పరాత్పర, పాసహస్తి పాసహంత్రి, పరమంత్ర విభేదిని. కానీ అన్నింటినీ మించిన పరతత్వం తన చేతిలోని పాశంతో ఇతరుల బహుపాశాన్ని ఛేదిస్తుంది. అంతే కదా, అమ్మవారి పాశం పట్టుకుంటుంది, అంకుశం పట్టుకుంటుంది. ఎందుకు అంకుశం పాశం పెట్టుకునేది? మనలో ఎప్పుడైతే ద్వేషం అనేది అంకురంగా లేస్తుందో అప్పుడు అంకుశంతో పొడిచి మనలో నుంచి ఆ ద్వేష భావాన్ని తీసేస్తుంది. మరి పాశం అంటే అనురాగం. వీటిని ఏం చేస్తుంది? తన చేతిలోని పాశంతో ఇతరుల భవపాశాన్ని చేస్తుంది. భవపాశం అంటే, భవము అంటే ఏంటి? పుట్టుక, జనన మరణాలు భవము. ఆ భవపాశాలని, మనలో ఉండే జనన మరణాలకు అతీతమైన స్థితిని మోక్షం వచ్చేటట్టు చేస్తుందండి. అది పాశహస్త పాశహంతి పరమంత్ర విభేదిని. తన మంత్రశక్తితో ఇతరుల మంత్రాలను భేదిస్తుంది. దీన్ని కథ చెప్పుకున్నాం. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరమంత్రం అంటే పరులపై దుర్మార్గ బుద్ధి గలవారు చేయు దుష్ట మంత్రాలను నిర్మూలించుతుంది. ప్రపంచంలో సన్మార్గులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గుల చేత వారి మార్గానికి అడ్డు వస్తున్నామని సన్మార్గులపై క్షుద్ర మంత్రోపాసనలు చేసి అభిచార హోమాలను చేస్తారు. కొన్ని ప్రయోగాలు చేసి మంచి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ దుష్ట మంత్రాలు, ఆ ప్రయోగాలు నిర్మూలించి తన భక్తులను రక్షిస్తుంది. శ్రీమాత నావారు పరాయివారు అనే అన్య దృష్టితో నిత్యం జపం చేసేవారికి, ఆ పరమంత్రాన్ని ఛేదించిన వారికి సమర్థమైన దృష్టి ఉండినట్లు చేస్తుంది. వాడి కర్మ వాడిది అని నిర్లప్తంగా ఉంటారు. అన్నింటినీ సమదృష్టితో చూడగలగటం నేర్పుతుంది. అందరినీ సమదృష్టితో చూసే ఈ సమదర్శిత్వం ఉంటేనే జ్ఞానం పరిపక్వ స్థితికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అందరికీ మంచి కాలే, మనం కొంతమంది చెడుగా కనిపిస్తాం. ఒక ఊపులు పూజలు చేస్తుంది, చెడుగా ఉన్నదాన్ని మహానే అనిపోతారనుకో. వాళ్ళ తీరు, వాళ్ళ దృష్టి అట్లా ఉంటుంది. మనకి ఎందుకు కొనిలే, వాడి పాపం వాడిది అని భావన చేసేటట్టు మన మనస్సును సమదృష్టి. అది మనం జాగ్రత్త పడవచ్చు కానీ భయపడటం ఉండకూడదు. చేతబడులు, అభిచార ప్రయోగాలు ఇవన్నీ అసూయతో చేస్తున్నారని మనం తెలుసుకొని ఉదాసీనంగా ఉండాలి. శ్రీమాతను ఉపాసన చేసే వాళ్లకు ఇలాంటివి ఏమీ చేయవు. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని.
తన మంత్రశక్తితో ఇతరుల మంత్రాలను భేదిస్తుంది. మూర్త్యా నిత్యతృప్తామని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని. మూర్త అమూర్త, సాకారం నిరాకారం రెండు రూపాలుగా ఆమె సాక్షాత్కరిస్తుంది. నువ్వు అమ్మవారి రూపాన్ని పెట్టుకొని పూజ చేయి, నా కళ్ళు మూసుకుంటే ఏమి అగమ్య గోచరంగా ఉంది, చీకటిగా ఉంటే చూసి కళ్ళు తెరుచుకొని చూసుకోండి. సాకారంగా నిరాకారంగా రెండు రూపాలుగా ఆమె సాక్షాత్కరిస్తుంది. దూరంగా సేవిస్తే సాకారం, స్థూలంగా అంటే అది సాకారం మూర్త్యం. సూక్ష్మంగా భావించి ధ్యానిస్తే నిరాకారం అమూర్తం. కానీ రెండింటికి భేదం లేదు, రెండు ఒకటే. మూర్త అమూర్త అనిత్య నిత్యతృప్త మునిమానసంసిక. అనిత్యములైన రూప దీప తాంబూలాది సపర్యలకు తృప్తి పడుతుంది. చిదాకాశంలో రసస్వరూపిణిగా భావించి చేసే మానసిక పూజ ఎవరు చేస్తారు? సంతోషిస్తారు. సమయాచార్యులు మానసిక పూజ చేస్తారు. ఈ సామాన్యంగా రూపం పెట్టుకొని రూపం దీపం నైవేద్యం ఇవన్నీ పెట్టే దాన్ని ఏమంటారు? దక్షిణాచారం. మనం చేసేదంతా ఈ పూజలు ఇవన్నీ దక్షిణాచారం. వాళ్ళు చేసేది మానసికంగా చేసేది ముందు. నువ్వు ఎట్లా చేసినా కూడా ఆమె తృప్తి పడుతుంది. తాంబూలాది అనిత్యములైన రూపదీప తాంబూలాది సపర్యలకు తృప్తి పడుతుంది. చిదాకాశంలో రసస్వరూపిణిగా భావించి చేసే మానసిక పూజకు సంతోషిస్తుంది. ఎవరు ఎలా ఆమెను స్మరిస్తే వారికి అలా సాక్షాత్కరిస్తుంది. మూర్త్యా నిత్రదృష్ట మునిమానసంసిక. ఏ స్తోత్రం చేయక మౌనంగా ఆమెను స్మరించే మునుల మానస సరావరాల్లో హంసలా విహరిస్తుంది. అందుకు ముని మానస హంసిక. మునుల యొక్క హంసిక అంటే హంస, సోహం. సోహం కాస్త హంస. మునులు అలా అటువంటి మునులు చేసే ప్రాణాయామంతో వాళ్ళు చేస్తారు. శ్వాసలో ఆమె హంసికగా ఉంటుంది. ముని మానస హంసిక. వాళ్ళ మనస్సుల్లో శ్వాస రూపంలో అమ్మవారి అటువంటి ఆరాధన కూడా ఏ స్తోత్రం చెయ్యక మౌనంగా ఆమెను స్మరించే మునుల మనస్సరోవరాల్లో హంసలా విహరిస్తుంది. వాళ్ళ మనస్సులో. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. సత్యవ్రత అంటే సత్యం ఉన్న చోట ఆమె నివసిస్తుంది. ఆమె సత్యస్వరూపిణి. సత్యమే ఆమె పరవాది. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. సత్యమే. సత్యాన్ని ఎవరు చెప్పారు మనకు? సత్యాన్ని గురించి సత్యం వ్రతం ఎవరు ఆచరించారు? సత్యహరిశ్చంద్రుడు. ఇంకా బలి చక్రవర్తి త్యాగం. ఈయన సత్యవ్రతం. సత్యహరిశ్చంద్రుడు, అంబరీషుడు వీళ్ళందరూ సత్యవ్రతంతో. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. ఆమె సత్యస్వరూపిణి. సత్యమే ఆమె పరమావధి. సతీత్వమన్నా ఆమె ప్రాణం. సత్యస్వరూపంతో ఆమె అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆమె అనేక రూపాల్లో తన సతీత్వాన్ని ప్రకటిస్తుంది. ఎక్కడ ప్రకటించింది సతిగా? దక్షుడు కూతురుగా పుట్టి అక్కడ భర్తను ఏదో తిడుతూ ఉంటే దక్షయజ్ఞంలో తనను తాను దహించుకుంది. అది సతీత్వం. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వాళ్ళు సతీత్వ ధర్మాన్ని పాటించేవాళ్ళు. సతీత్వం అంటే భర్త పోతూనే వీళ్ళుళ్ళ వాళ్ళతో పాటు
యథాగమనం చేసేవాడు. అవి సత్తులు అని చెప్పి అక్కడ కొంతమంది అట్లా జీవన్ముక్తులతో ఉంటే, కొంతమంది మహాన పతివ్రతలు అట్లా సతీత్వం చెందిన వాళ్ళు. సత్యవ్రత సత్యరూప సర్యాంతర్యామిని సతి. ఇట్లా అనేక రూపాల్లో ఆమె సతీత్వాన్ని ప్రకటిస్తుంది. శివుని భార్య పార్వతిగా, బ్రహ్మ భార్య సరస్వతిగా, బ్రహ్మను కన్న జగదాంబగా అనేక రూపాల్లో ఆమె ప్రజానిక ప్రసవిత్రి ప్రచండాజ్ఞ బ్రహ్మణి బ్రహ్మజనని స్వరూప ఉదార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. ఆమె అనేక రూపాల్లో తన సతీత్వాన్ని ప్రకటిస్తుంది. శివుని భార్య పార్వతిగా, బ్రహ్మ భార్య సరస్వతిగా, బ్రహ్మను కన్న జగదంబగా అనేక రూపాల్లో ఆమె ప్రజానీకాన్ని ప్రసవిస్తుంది. ప్రజానీకాన్ని ఎలా ప్రసవిస్తుంది? సృష్టి చేస్తూ ఉంటుంది, రకరకాల సృష్టి. ప్రతి వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డను చూసేది ఆమె. వచ్చిన తర్వాత ఆహారాన్ని పెట్టే శ్రీమాతగా ఆమె, శ్రీ మహారాజ్ఞిగా ఆమె. మహారాజ్ఞి అంటే పుట్టిన వాడికి ఎప్పుడు ఏది కావాలో అన్ని రెడీగా తెచ్చి పెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ శ్రీమత్ వాడిలో ఉండే దుష్టాన్ని, పశుగుణాన్ని కూడా ఆమె తీసిపారే. ఈ మూడు పనులు చేసేది ఆమె. ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. దేవతలు ఆమెను అర్చిస్తారు. ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. దానవులు ఆమెను చూసి భయపడతారు. ఆమె ఆనతికి తిరుగులేదు. చండశాసన అయినప్పటికీ, అంత చండశాసన అయినప్పటికీ ఆమె పేరు ప్రతిష్టలో ఆమెకి సాటి ఎవ్వరూ లేరు. ప్రతిష్ట ప్రకటాకృతికి. ప్రకటాకృతి అంటే అందరికీ ప్రాణశక్తిని, ప్రాణికోటిలోని ప్రాణాలకు ఆమె అధీశ్వరి. పేరు ప్రతిష్టలో ఆమెకు సాటి లేరు. ఈ మాట ఇంకో చోట ఎక్కడొస్తుంది? మనకు సహస్రనామంలో వస్తుంది. అనగా అద్భుత చారిత్ర, అద్భుత చరిత్రలా ఉంది ఆమెకు. ప్రతి దానిలో ఆమె ఉంటుంది. ప్రతిష్ట ఆమెలో, పేరు ప్రతిష్టల్లో ఆమెకు సాటి లేదు. అందరిలో ఆమె నెలకొని ఉంది. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వ్యవస్థ వీరమాత వీరప్రతిష్ఠు. ప్రాణేశ్వరి ఈ సృష్టి మొత్తం అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ ప్రతి జీవికి ప్రాణశక్తిని ప్రదానం చేసే ప్రాణధాత్రి. ప్రాణేశ్వరి అంటే ఈశ్వరత్వం మొత్తం అందరిలో ఆత్మస్వరూపంగా ఉన్నదామె. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి, ప్రాణాన్ని ప్రసాదించేది ఆమె. దానికి దాత్రి అంటే ప్రాణికోటిలోని ప్రాణాలకు ఆమె అధీశ్వరి. అందరికీ ప్రాణశక్తిని ప్రసాదించే ప్రాణదాత్రి ఆమె. అకారం నుండి చకారం వరకు ఉన్న 50 అక్షరాలు ఆమె ఆలయాలు. ఆమె అధిష్ఠించే ప్రసిద్ధ పీఠాలు. అక్షర పరబ్రహ్మ స్వరూపిణైన పరమేశ్వరికి బంధనలు లేవు. ఇది ఎక్కడ వస్తుందంటే పంచాశత్పీఠ రూపిణి. పంచాశత్పీఠ రూపిణి అంటే 51 క్షేత్రాల్లో ఆమె ఉందిట. ఇది పంచాశత్పీఠ రూపిణి. మొత్తం సంఖ్య 6. శరీరంలోని షట్చక్ర దళాల మొత్తము 50. ఎక్కడెక్కడ మూలాధారంలో 5 అట్లా ఒక్కొక్క దగ్గర దళాలు ఉంటాయి, 14 దళాలు. అవన్నీ 50 దళాలలో ఆమె బాహ్య ప్రపంచంలో అమ్మవారికి 50 పీఠాలు ఉన్నాయి. ఇక్కడ షట్చక్ర దళాలు మొత్తం 50. బాహ్య ప్రపంచంలో అమ్మవారికి 50 పీఠాలు ఉన్నాయి. ఈ 50 పీఠాలను
మాతృకా పీఠములు అంటారు. అకారాది నుంచి షకారాంత వరకు ఉన్న 50 అక్షరాల మాతృకా వర్ణాలకు ప్రతీకలుగా ఉండే 51 పీఠాల దేవతల రూపాల ద్వారా శ్రీమాత అర్చింపబడుతుంది. పంచాశత్పీఠ రూపిణి అది. ఈ అక్షర స్వరూపం పరమేశ్వరి. పంచాశత్పీఠ రూపిణి. 51 పీఠాలు అమ్మవారు ఉన్నాయి. మనకు మామూలుగా అయితే 18 అష్టాదశ శక్తి పీఠాలు, కానీ 51 పీఠాలుగా ఉన్నాయి. ఉపపీఠాలు అట్లా చాలా. దాన్ని మనకి ఇక్కడెక్కడ చెప్పారు? శరీరంలో ఒక్కొక్క చక్రంలో ఉండే దళాలను నువ్వు మొత్తం టోటల్ వేసుకుంటే ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల వివక్త వీరమాత వియస్సు. విశృంఖల అంటే ఆమెకి ఏ బంధనాలు లేవు. సంకళ్ళు అంటే ఏంటి? విశృంఖల అంటే సంకళ్ళు. ఆమెకి ఏది బంధనాలు లేవు. మనకున్నాయా లేవా? మనం బంధనాల్లో ఇరుక్కుపోయి బంధమోచని నామం చెప్పుకోవచ్చు. విశృంఖల అంటే స్వేచ్ఛగా ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించి దేనికి సంబంధం లేకుండా ఉంటుందన్న విశృంఖల. వివక్తస్థ. వివక్తస్థ అంటే ఏకాంతంగా. వివక్తస్థ ఎవ్వరు లేని ప్రదేశంలో ఏకాంతంగా తన శాంతికి భంగం లేకుండా శబ్ద బ్రహ్మను సేవిస్తూ ఉంటుంది. శబ్ద బ్రహ్మ అంటే ఇక్కడ ఏంటి? మంత్రం ఎట్లా ఉంటుంది? శబ్దంలోనే ఉంటుంది కదా, అది శబ్ద బ్రహ్మం అంటే. మంత్రాలలో అంతా ఆమె ఉంటుంది. ప్రతి మంత్రంలో శబ్ద బ్రహ్మను సేవిస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప వాగ్మయ దురంధ్రుడు ఆమె తల్లి. శృంఖల వివక్తస్థ వీరమాత వియస్సు. వీరమాత అంటే ఇలా మనం చెప్పుకున్నామని చెప్పండి. గొప్ప గొప్ప శ్రీ విద్య ఉపాసకులు, పెద్ద గొప్ప గొప్ప సాధకులు అందరూ చాలా మంది ఉన్నారు. సాధకులు కాదు, మహాత్ములు. వాళ్ళు వీరులు, గొప్ప గొప్ప వాళ్ళు నారదాది మహర్షులు, జనక సనందాదులు, జనక్ కుమారులు, వీళ్ళందరూ వీరులు, సామాన్యులు కాదు. సామాన్యంగా వాళ్ళ దర్శనం కూడా మనకు కనిపిస్తుంది. చాలా కష్టం. వాళ్ళు వీరులు, మహాత్ములు, సమయాచార తత్పరులు, మానసికంగా పూజ చేశామని అందుకుంటారు. గొప్ప గొప్ప వాక్మయ దురంధ్రులకు ఆమె తల్లి. ఇంకా మనకి ఈ మధ్య తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి? మహాకవి కాళిదాసు. ఆయన అమ్మవారి ఉపాసన చేసి ఆమె బీజాక్షరాలు రాస్తుంది ఆయనకు నారకనిగా. రామకృష్ణుడు వికట కవి, ఆయన కూడా అమ్మవారి ఉపాసన చేతనే ఆయనకు అంత వాంగ్మయం అంటే కవిత్వం చెప్పటం, కావ్యాలు రాయటం. అటువంటి శాకుంతలని చేసింది ఎవరు? మహాకవి కాళిదాసు. ఇవన్నీ కావ్యాలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారిని సేవించి వాళ్ళు వాంగ్మయ దురంధరులు అయ్యారంటే అది. ఆమెను స్మరించందే ఏ మాట నోట రాదు. ఆమెను స్మరిస్తే ఆకాశం కూడా అవన మీద అవతరిస్తుంది. దివి కూడా బెహుకు దిగి వస్తుంది. దివి అంటే ఆకాశం. అట్లా ఎట్లా అంటే ఆకాశం. మహాత్ములు కొంతమంది జీవన్ముక్తులై తేజ రూపంలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సాయిబాబా అంటే, మహాకర్బాబా, చాలామంది ఉన్నారు. వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళు 2000 ఏళ్ళు 3 ఆంజనేయుల స్వామి, వీళ్ళందరికీ మనకు కనిపిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఏ భక్తిలో బాగా ఏకాగ్రతగా బాధపడుతూ ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఆకాశాన్ని అంబరంగా చూసుకొని శరీరంగా ధరించి అట్లా లారి మహాశైలకు బాబాకి. నేను ఇంకా ఇప్పుడు హిమాలయాలో ఉన్నాను.
అట్లా పరమహంస యోగానందని ఒక ఆత్మ కథని చదివితే తెలుస్తుంది. దానిలో చెప్తారు ఆయన మొత్తం ఆకాశాన్ని మంచులాగా కదిలించుకొని తిరిగి నేర్పించుకొని వస్తారు వాళ్ళు. అటువంటి వీరుల చేత అటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఆకాశాన్ని ఆకాశానికి ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఆకాశం కూడా ఆమెను స్మరిస్తే ఆకాశం కూడా అవని మీద అవతరిస్తుంది. అటువంటి వాళ్ళు ఆకాశాన్ని ఆచ్ఛేదనగా చేసుకొని శరీరం తీసుకొని వస్తారు. వాళ్ళు ఇవి కూడా భూమికి దిగి వస్తుంది. అది ఆకాశం కిందికి వచ్చిందంటే నిజంగా రావటం కాదు. అటువంటి మహాత్ములు ఏం చేస్తారు, ఎవడైతే మంచి సాధనలో ఉంటారో వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి వస్తారు. లాయర్ మనిషిలో జీవిత కథ చదవాలా, దానిలో ఆయన వస్తాడు. అట్లా 3 సార్లు ఇస్తాడు. నేను 3 సార్లు నువ్వు దలుచుకో, అంతకు మించి దలుచుకున్నాను నేను రానని చెప్పాడు. ఆయన కూడా బాబా కూడా భరద్వాజ మాస్టర్కి ఎవరు ఎట్లొచ్చారు అంతే. వాళ్ళు ఆకాశాన్ని శరీరంగా తీసుకొని భూమి తీసుకొచ్చి వాడు ఎవడైతే బాధపడుతున్నాడో వాడు పని చేసేసి వెళ్ళిపోతారు. వాడికి దర్శనం ఇవ్వరు కూడా. అది ముకుంద ముక్తి నిలయ. ఇప్పుడు అర్థమైందిగా, వీరమాత వేదప్రసుడు అలాంటి మహానుభావాల్ని ఆమె ప్రసవిస్తుంది. వేదప్రసు అంటే భూమి మీదకి తెస్తుంది. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర. ముకుంద ముక్తి నిలయ మోక్షస్వరూపిణి అయిన పరమేశ్వరుని స్మరించినంత మాత్రాన ముక్తి లభిస్తుంది. ముక్తి ఆమె నివసించే చోటే ముక్తి. ప్రపంచంలోని సకల శక్తులు ఆమె నుంచే వస్తాయి. ముకుంద అంటే ముకుందుడు అంటే కృష్ణుడు. ఆమె కృష్ణుడు రూపంలాగానే ఆమె వచ్చి కృష్ణుడు చేసిన పనులన్నీ అమ్మ స్వరూపంగా వచ్చి చేస్తున్నారు. ముకుంద ఎక్కడొచ్చింది ఆమె? అది సరేనమ్మా, ముకుందగా ఎక్కడ పుట్టింది ఆమె? కంసుని హెచ్చరిస్తుంది యోగమాయగా వచ్చి. వైష్ణవ శక్తి అది వచ్చి వాడిని హెచ్చరిక చేసిపోతుంది. ముక్తి నిలయ మోక్షస్వరూపిణి అయిన పరమేశ్వరుని స్మరించిన మాత్రాన ముక్తి లభిస్తుంది. ముక్తి ఆమె నివసించే చోటే ముక్తి. మూల విగ్రహ రూపిణి. ప్రపంచంలోని సకల శక్తులు ఆమె నుంచే వస్తాయి. అన్నింటికీ మూలం ఆమె ఉనికి. అందరి ఆలోచనలు ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర. అందరి ఆలోచనలు, అందరి భావాలు, సంకల్పాలు, వికల్పాలు అన్నీ ఆమెకు తెలుసు. భావజ్ఞ అంటే భవరోగగ్ని. భవరోగం అంటే ఏంటి? నిన్న మనం చెప్పుకున్నాం. అధివ్యాధులు, భవరోగాలు. అధివ్యాధులు అంటే శరీరానికి వచ్చేది, భవరోగాలంటే మనస్సు ద్వారా వచ్చేది. ఈ రెండింటిని ఇక్కడ చెప్పింది ఏంటి? భావజ్ఞ భవరోగం. అమ్మను తలుచుకుంటే చాలు సంసార బాధను క్షణంలో పోగొట్టగలదు. ఈ సంసార చక్రం ఎలా తిరగాలో ఆమె బాగా తెలుసు. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తని. భవచక్రం అంటే ఈ సంసార చక్రం ఎలా తిరగాలో అలాగే తిప్పుతూ ఉంటుంది. భవచక్రం ఇది చావటం పోవటం, జనన మరణ చక్రాన్ని ఆమె తిప్పుతూ ఉంటుంది. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తని. ఆమె ఎప్పుడో మనం ఆమెను తలుచుకుంటే చాలు ఈ సంసార బాధలన్నిటినీ తీసిపారేస్తుంది. భవచక్ర ప్రవర్తని. ఈ జనన మరణ చక్రాలను ఆమె తిప్పుతూ ఉంటుంది. ఎప్పుడు తిప్పితే ఒకళ్ళు పోతే వాళ్ళు పుడుతుంటారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు పుడుతూ ఉంటుంది. చంద్రసార శాస్త్రసార మంత్రసార సలోదరి. శబ్దంలో ఎలా లయం అవుతుందో, శాసనం శక్తి ఎలా ఉన్నాయో
అలాగే ప్రపంచంలో కూడా లయస్థానం, శాసన విధానం, యోచనా పద్ధతి ఉంటుంది. లయం తెలిపే ఛందస్సుకు, శాసించే శాస్త్రానికి, శక్తినిచ్చే మంత్రానికి సారాంశం పరమేశ్వరి. ఇక్కడ ఎక్కడ చెప్పారు మనకు? చంద్రసార, శాస్త్రసార, మంత్రసార కలుగుతుంది. మంత్రంలో ఉండే మంత్రాలన్నిటికీ సారాంశం పరమేశ్వరి. కలోదరి అంటే సన్నని పొట్ట. ఆ పొట్టలో ఇంత ప్రాభవం ఉంది. ఏముంది పొట్టలో? అంత అమ్మ పొట్టలో 14 లోకాలన్నీ ఉన్నాయి. ఈ సన్నని పొట్టలో ఇంత ప్రభావం ఎలా ఉంది, ప్రభావం మొత్తం అని ఆశ్చర్యం వేస్తుంది. చంద్రసార, ఛందస్సు అంటే మనకు చాలా ఛందస్సులు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఛందస్సు. కొన్నిటికి గాయత్రి ఛందస్సు, కొన్ని మంత్రాలకు ఉష్టిక్ ఛందస్సు, నవాచారికి ఉష్టిక్ ఛందస్సు. ఇట్లా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఛందస్సు. చంద్రసార శాస్త్రాలలో ఉండే సారాన్నంతా మంత్రాలలో ఇమిడ్చి ఇస్తారు మనకు. శాస్త్రసార, మంత్రసార, కలోదరి, వీటన్నిటినీ ప్రతి దానిలో ఆమె ఉంది. వీటన్నిటినీ ఆమె పొట్టలో, సన్నడి పొట్టలో ధరించేది. ఉదార కీర్తి రుద్ధామ వైభవ వర్ణ రూపిణి. అందచందాలలో, కీర్తి ప్రతిష్టల్లో, విలాస వైభవాల్లో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. దేనికి చెప్పుకున్నాం మనం? ఏ నామానికి? ఉదార కీర్తి రుద్ధామ, రుద్ధామ వైభవ వర్ణ రూపిణి. ప్రతి దానిలో వర్ణాక్షర రూపాల్లో ఆమె కీర్తిని ఉపనిషత్తులన్నీ ఎలుగెత్తి ప్రశంసించాయి. ఏ ఉపనిషత్తులోనో వృత్తులేం కానీ అమ్మవారి వైభవాన్ని ఇంద్రాది దేవతలు, బ్రహ్మ అందరూ మనకు దుర్గా సప్తశతిలో ఉంది. మొత్తం అందరూ అమ్మకి, అమ్మను అసలు ముందర దర్శనం చేసుకోవడానికి హోమం చేస్తారు, పెద్ద యజ్ఞం చేస్తారు. చేయమని ఎవరు చెప్తారు? విష్ణుమూర్తి చెప్తారు. ఆ యజ్ఞంలో నుంచి ఈమె ఉద్భవిస్తుంది. దేవి బాబు చెప్తారు. ఆ ఉద్భవించిన ఆమెకు అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధం ఇస్తుంటారు. ఇంద్రుడు ఏమైనా వజ్రాయుధము, తర్వాత కుబేరుని ఏమైనా ఆభరణాలు, అట్లా ఒక్కొక్కడు సూర్యుడు వెలుగును, అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అందచందాల్లో, కీర్తి ప్రతిష్టల్లో, విలాస వైభవాల్లో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. వర్ణ రూపంలో ఆమె కీర్తిని ఉపనిషత్తులు ఎలుగెత్తి ప్రశంసించాయి. ఉదార కీర్తి ధామ వైభవ వర్ణ రూపిణి. వర్ణాలంటే అక్షరాలు, అకారం నుంచి షకారం వరకు ప్రతి దానిలో అమ్మవారే ఉంటుంది. మనకు చాలా ఉన్నాయి అక్షరాలంటే. ఇంకో అర్థం ఏంటంటే మంత్ర బీజాలలో కూడా అమ్మవారే ఉంటుంది. వైభవ వర్ణ రూపిణి. జన్మ మృత్యు జరాతత్త జన విశ్రాంతి దాయని. ఆమెను నమ్ముకున్న వారికి జనన మరణాలు లేవు, ఉండవా? ప్రతివాడు, దేవతలు కూడా శరీరం ద్వారా భూమి మీదకి రావాలనుకుంటారు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ. ఈ జన్మలో నువ్వు సాధన చేసి ఉపాసన ద్వారా కానీ ఆ జన్మ మృత్యు జరాతప్త, ఎవరైతే ఆమెను నమ్ముకున్న వారికి జనన మరణాలు లేవు అంటే అమృతత్వ స్థితిని ప్రసాదిస్తుంది. ముసలితనం భావించదు. జన్మ మృత్యు జరాతప్త. జర అంటే ముసలితనం, జరాతప్త దానిలో ముసలితనంలో చాలా రకాల బాధలు ఉంటాయి. లేవలేరు, కూర్చోలేరు, పళ్ళు ఊడిపోతాయి, తినలేరు, రకరకాల బాధలు. తప్పించిపోతూ ఉంటారు వాళ్ళు, కుంగిపోతూ ఉంటారు. అట్లా కుంగిపోయింది అమ్మ దగ్గర. ఎవరైతే అమ్మ దగ్గరికి వెళ్తారో వాళ్ళని ముసలితనాన్ని రానిది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయని. జన విశ్రాంతి అంటే శాశ్వతమైన శాంతి నుంచి శాంతిని ఇచ్చి పరాకాశంలోని పరంజ్యోతితో తనను ఆశ్రయించిన వారిని వీలను చేసుకుంటుంది. ఇది ఎక్కడ వస్తుంది మనకు? సృష్టి స్థిత
తిరోధానకరీశ్వరి. సృష్టి, లయ, అనుగ్రహ, తిరోధానం 5. దానిలో తిరోధానం ఆమె లీనం చేసుకుంటుంది, ఇంకా బాధించదు. అది చెప్పడం. సర్వోపనిషద్ ఉత్కృష్ట శాంతి శీత కళాకాంత గంభీరాగణస్త గర్విత కల్పనారహిత కాంత 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 చిదాకాశంలో పరమ గాంభీర్యంతో తనలో తాను పాడుకుంటూ తన పాటకు తానే మురిసిపోతూ కల్పనాలోకంలో నిర్వికల్పంగా గంభీరా గగనంతస్త నిర్వికల్పంగా విహరిస్తూ వెలుగులకు వెలుగుగా వెలుగుతూ ఉంటుంది. అంటే గంభీరా గగనంతస్త, గగనంతస్త అంటే ఆకాశంలో, ఆకాశంలాగా తన హృదయంలో ఉండే ఆకాశంలో లీనం చేసుకున్నట్టుంటుంది అనమాట. మనం కళ్ళు తెరిస్తే సృష్టి అంతా కనిపిస్తుంది, కళ్ళు మూసుకొని ఉంటే ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. అలాగే నిన్ను హృదయంలో ఉండే నీ ధారాకాశంలో గగన అంతస్త ఆకాశాన్ని ఇక్కడ దర్శిస్తుందని అర్థం. ధారాకాశంలో ఆమె ఉంటుంది హృదయంలో. గర్విత గానలోలుప కల్పనాలోకంలో నిర్వికల్పంగా విహరిస్తూ వెలుగులకు వెలుగుగా వెలుగుతూ ఉంటుంది. గర్విత అంటే గర్వం కాదు అక్కడ. గర్విత గానలోలుప అంటే ఎప్పుడైతే వాడు చూసుకుంటూ ఆనందంలో ఉంటాడో వాడు రకమైన గర్వం అంటే మిగతావన్నీ అనవసరం, దాన్ని దేన్ని చూడు, ఇవన్నీ అల్పమైనవి అనేది గర్విత. అటువంటి లీనమైన స్థితిలో ఉండటం. గానలోలుప, గానలోలుప అంటే సామగానలోలుప. సామగాన నాదం అంటే ఇష్టం. సామగానం అంటే సామవేదంలో ఉండే రుక్కులు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే హృదయంలో ఎవడైతే సాధన చేస్తూ ఉంటాడో వాడు మూలాధారం, స్వాధిష్టానం, మనపూర్వక అనాహతం దగ్గర తెచ్చేప్పటికి వాడికి నాదం వినిపిస్తుంది. ఆ నాదం విని తట్టుకోవాలి. జోరీగలాగా అనమాట, ఒక భ్రమరంలాగా ఊయి గుయి 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 అనే నాదం. సాధనలో అదొక రకమైన నాదం వినిపిస్తూ ఉంటే ఆ నాదాన్ని తట్టుకోవాలి. గర్విత గానలోలుప ఆ గానంలో లీనమైనట్టుండి దానిని ఆనందపడుతూ ఉంటుంది. గర్విత గానలోలుప అది. కల్పనారహిత కాష్ట కాంత కాంత కల్పనాలోకంలో నిర్వికల్పంగా విహరిస్తూ వెలుగులకు వెలుగుగా వెలుగుతూ ఉంటుంది. కాంత అంటే కాంత ఈశ్వరుడి యొక్క కాంత ఆమె, అంతే, ఈశ్వరుడి యొక్క భార్య. కాంత కాంతార్థ విగ్రహ. గానములో పరవశత్వం నుంచి పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవశులవుతారు, భగవంతుల్లో లీనమవుతారు మంచి సంగీతం వింటూ. గానమనగా నాదము. నాదము బ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి. లోలుప అనగా తన్మయత్వం. నాదంతో ఐక్యమయ్యే నాదమే తానొకటే గానలోలుప అనటం. ఆమె ప్రణవనాదం బ్రహ్మము. అనాదము కూడా అపశృతి లేని ఏకోన్ముఖమైన పరిపూర్ణ నాదము. మనస్సు లీనమైన పరవశత్వంతో ఆనందాన్ని అనుభవింపజేసేది అసలైన సంగీత గానం. నిరంతర సాధన, క్రమశిక్షణ ఉంటే గాని మనస్సు కూడా లీనమయ్యే ఈ గంధర్వ సంగీత గానం రాదు. సాధన చేతనే
కల్పనారహిత అంటే మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే మన ద్వారా కావలసిన పనులను సంకల్ప రూపంలో ఉండి శ్రీమాత చేయిస్తుంది. ఆమె సంకల్పాలకు అనుగుణంగా మనం చేసే కల్పన లోకంలో విద్యుక్త ధర్మాలు అవుతాయి. మనకిచ్చింది గృహిణీ ధర్మం. విద్యుక్త ధర్మాలు ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు. విద్యుక్త ధర్మం అంటే గృహిణీ ధర్మం, భర్త, బిడ్డలు, ఇల్లు, వాకిలి, అతిథులు, అభ్యాగతులు, భర్త, అత్త, మామ వీళ్ళందరినీ చూడటం అది విద్యుక్త ధర్మం. మా అత్తగారు నేను బాగా చేశాను ఎవరు మెచ్చుకోలేదంటే అది నేను విద్యుక్త ధర్మం. అంతేగాని ఎవరో మెచ్చుకోవాల్సింది లేదు. అక్కడ నీ ధర్మం నువ్వు చేయాలి. దానిని చెప్పడం దేనికి? కల్పనారహిత కష్ట కాంత కాంత కార్యకారణ విముక్త. ఇంకా అది కాదు. కాంత అంటే అకాంత. కాంత అకాంత. అకము అంటే బాధ, నిరాశ, పాపము, దుఃఖము అనే అర్థాలు ఉన్నాయి. ఇట్లా పరమేశ్వరి తన భక్తులకు బాధను, నిరాశను, పాపమును, దుఃఖమును పోగొట్టింది అని ఈ నామానికి అర్థం. కకారం అత్యంత అంచెమున కలది, కారము అంచెమున గలది. కాంత అనగా ఈ సృష్టి మొదట మహాబిందువుగా ఉన్న బ్రహ్మము రెండుగా అయినది. ఈ రెండు కలయికే విసర్గమే సృష్టికి కారణం. సర్వ జగద్రూపిణి అయిన పరమేశ్వర కాంత అని చెప్తున్నారు. కాంతార్థ విగ్రహ భర్త శరీరంలో సగభాగముగా ఉండునది. శివుని కోసం తపస్సు చేసి ఆయన శరీరంలో సగభాగమైన వామభాగాన్ని పొందిన శ్రీమాతను సూచించేది ఈ కాంతార్థ విగ్రహ. అందానికి, ఆకర్షణకు, ప్రయోజనము సూచించేది ఈ రూపమే. కల్పిత జగత్తు లయమైన స్థితి కేవలము రహితమైన స్థితి, బిందు స్థితి. ఈ స్థితే కాంతార్థ విగ్రహ. ఆయనలో కలిసిపోయి ఆమె కూర్చొని ఉంటుంది ప్రత్యక్కర విధంగా చేసుకొని. ఆ ఉండే స్థితినే కాంతార్థ విగ్రహ అన్నారు. అది 160 ఇవాళ, రేపు మిగతాది. పదిహేను 15 శ్లోకాలు చెప్పుకున్నాం. చెప్తుంటే ఆపాలనిపించదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.